హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు మీ అందరికీ తెలిసే ఉంటది పౌర్ణమి. సో, ఫుల్ మూన్ డే అనేది కామన్‌గా ప్రతి మంత్ కూడా వస్తుంటది. బట్ ఈ ఫుల్ మూన్ డే ఏంటంటే, మన కంట్రీలో కాకపోయినా సరే వేరే కంట్రీస్‌లోనేంటంటే లూనార్ ఎక్లిప్స్ ఫార్మ్ అవుతుందండి. సో, ఈరోజు ఏంటంటే చాలా పవర్‌ఫుల్ అండి. మీలో చాలా మందికి తెలియనిదేంటంటే, ఎక్లిప్సెస్ అంటేనే పవర్‌ఫుల్ అండి. సూర్యగ్రహణం కానీ పడిందంటే జనరల్‌గా మేనిఫెస్టేషన్స్ చేయడానికి కానీ, లేకపోతే లైఫ్‌లో ఎక్కడైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోవడానికి కానీ ఒక మంచి టైం అండి. బట్ లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మన ఎమోషన్స్ వల్ల సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కొంత చేంజ్ చేసుకోవడానికి కానీ ఒక టైం అని చెప్తాను. సో, ఈరోజు లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే, మన కంట్రీలో పడకపోయినా సరే స్టిల్ దాని ఎఫెక్ట్ అనేది ప్రతి మనిషి మీద ఉంటుందండి. ఎనర్జీస్ అనేవేంటంటే చేంజ్ అవుతుంటాయన్నమాట. ఇదేంటంటే మీనా రాశిలో పడుతుండడం వల్ల మరికొంచెం వ్యక్తులేంటంటే ఎమోషనల్‌గా కొంత ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇది ఇబ్బంది అని కూడా చెప్పను కానీ, కొన్ని విషయాల్లోనేంటంటే చాలా ఎమోషనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ ఎమోషన్స్‌నేంటంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన టైం అన్నమాట. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే, కన్య రాశి అండ్ మీన రాశి యాక్సెస్‌లో పడుతుందనమాట. సో, దానివల్ల ఏంటంటే, ఖచ్చితంగా ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే, ఈ లూనార్ ఎక్లిప్స్ వల్ల అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తుంటారు కదా! సో, అవి ఫేస్ చేసినప్పుడు కొన్ని బాగా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. కొన్నేంటంటే, అవి అవసరం లేదులే అని అనుకుంటారు. అంటే కొన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తారండి. అవసరం లేదు అని అనుకోని. సో, ఆ అవసరం లేదనుకున్న వాటి మీదేంటంటే, మీరు స్పెషల్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే, ఇప్పుడు అవి మారుతాయి. అవే ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. ఈ నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఏంటంటే, దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎక్లిప్స్ వల్లేంటంటే, మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ చేంజెస్ అనేవి కూడా ఏంటంటే, కొన్నిసార్లు 6 మంత్సే ఉంటాయి. కానీ కొన్నిసార్లు 1 ఆర్ 2 ఇయర్స్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఈరోజు నేనేంటంటే అందుకే అసలు ఈ ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? అంటే మీ ఎనర్జీస్ అనేవి ఏ రకంగా మారుతాయి? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి? అనేది రాసుల వారీగా చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం రాసుల వారీగా చేస్తే ఒక క్లారిటీ వస్తుంది అని ఒక బ్రీఫ్ రీడింగేనండి. డీప్‌గా అయితే కాదు. బట్ డెఫినిట్‌గా మీకు కొన్ని విషయాలైనా తెలుస్తాయి అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి కూడా కొన్ని మారుతాయండి. మీ లైఫ్‌లో ఉన్న కర్మనేంటంటే మీరిప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ప్రతి వాళ్ళు హోల్డ్ చేస్తుంటారు. సో, అదేంటంటే మీకు ఎలాంటి పర్పస్ సర్వ్ అవ్వనప్పుడు ఏంటంటే దాన్ని రిలీజ్ చేయాలండి. ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే మీరు మీ కర్మని హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆ సిట్యుయేషన్స్ మీరు రిలీజ్ చేస్తే ఆ కర్మ అనేది రిలీజ్ అవుతుందండి. మీ లైఫ్ ఏంటంటే ఫ్రీ అవుతుంది. సో, ఇప్పుడు దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే నేను ఓవరాల్‌గా గైడెన్స్ ఇస్తున్నాను. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నానండి నేను చెప్తుంది. ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. సో, మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ మనం అయితే ఫస్ట్ మేషరాశి నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి. నేనేంటంటే సింపుల్‌గానే కార్డ్స్ డ్రా చేస్తాను. ఆ తర్వాత అసలేంటి సిట్యుయేషన్స్ అనేవైతే చూద్దాం. సో, ఈ ఫుల్ మూన్ డే మీ మేషరాశి వారి లైఫ్‌లోని ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? లైక్ ఏంటంటే ఎనర్జీస్ అనేవి ఏ రకంగా షిఫ్ట్ అవుతాయి? సో, నేనేంటంటే ఒకటి పర్సనల్ లైఫ్‌కి, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్‌కి కార్డ్ తీస్తానండి. ఎక్కువ కార్డ్స్ అయితే డ్రా చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే సింపుల్‌గా రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ రాసులు ఉండడం వల్ల. ఓకే. హ్మ్. సో,
ఒక్కటి మాత్రం నిజమండి. పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మాత్రం ఫస్ట్ నేను గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరు. ఎందుకంటే మీ ఆలోచనల వల్ల కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ట్రాప్ అయిపోవడం జరుగుతుందంట. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడే చెప్పాను నేను. ఎమోషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్‌లోని అంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఒక లవ్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉండొచ్చండి. సో, ఇలాంటివేంటంటే మీరు కొన్ని చేయలేరండి. అంటే ఎందుకు అంటే మీరేదైనా ఒకటి చేద్దాం అనుకున్నా సరే అది అనుకున్నట్టుగా అవ్వదు. సో, దానివల్ల మీకేమవుతుందంటే మేబీ అది ఇంక అవ్వదేమో, లేకపోతే ఇంక థింగ్స్ ఇలానే ఉంటాయేమో, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేరేమో అని మీకనిపిస్తుంటది. అంటే మీ ఎమోషన్స్ అనేవి అంతలాగా ఎఫెక్ట్ అవుతుంటాయన్నమాట. మీకు మీరే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారండి. నిజానికేంటంటే ఆ సిట్యుయేషన్‌లోని మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకుంటే ఖచ్చితంగాను మీరేంటంటే వాటిని ఫేస్ చేయగలుగుతారు. కాకపోతే మీరేంటంటే ఆహ్, మీకు తెలీదు. మీ ఎమోషన్స్ ఏంటంటే ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నప్పుడేంటంటే మీరు ఇబ్బంది పడతారండి. సో, నేను చెప్తున్నాను కదా! ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎమోషనల్‌గా దేనికి అటాచ్‌మెంట్ పెంచుకోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే వ్యక్తులు మీకొక ఇంప్రెషన్ ఇస్తారు. సో, అదే మీరు అని అనుకోవడం జరుగుతుంది. లేకపోతే సిట్యుయేషన్ అనేది అలానే అవుతుంది అని అనిపిస్తుంటది. బట్ అదైతే అబద్ధమండి. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంది అంటే, మీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. అది అవుతున్నా, అవ్వకపోయినా సరే మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఇంక స్టాండ్ తీసుకొని మీరు చేసే ప్రయత్నమే చేయాలి కానీ, మళ్ళీ మధ్యలో డ్రాప్ అవ్వకూడదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి కార్డొచ్చిందంటే, మీ ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. సో, అదైతే నేను చెప్పగలను. అండ్ ఈవెన్ కెరియర్ విషయంలో కూడా చూసినట్టయితే, మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఛాన్సెస్ ఉన్నాయండి. లైక్ ఏంటంటే ఎవరైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉండి అంటే అవి ఎలా ఎగ్జిబిట్ చేయాలి అనుకున్నా సరే, ఈ టైంలో మీకు మంచి ఐడియాస్ వస్తాయంట. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న మంచి టైం అండి ఇది. ఈవెన్ హౌస్ కానీ, లేకపోతే అంటే ఏదైనా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా కొంత మీరేంటంటే ఒక సపోర్ట్ కోసం చూస్తున్నా సరే వర్కౌట్ అవుతుందండి. అదైతే బావుంది. ప్రొఫెషనల్‌గా అయితే మాత్రం చాలా బావుంది. కాకపోతే పర్సనల్ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే బావుంటుందండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకో కానీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే ఆహ్, మీరు కొంత పర్సనల్ లైఫ్ మీద కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ప్రొఫెషనల్‌గా అయితే మాత్రం చాలా బావుందండి. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే కొత్తగా ఏం చేయాలనుకున్నా బావుంటుంది. అంటే కొంతమంది కెరియర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇదొక రైట్ టైమ్ అని చెప్తాను నేనైతే. సో, డెఫినెట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గానే ఉందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు. అంటే అసలు పర్సనల్ లైఫ్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. హ్మ్. సో, చూసారు కదండీ! బ్రింగ్ లవ్ ఇంటూ ద సిట్యుయేషన్. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా వయలెన్స్‌ని చూజ్ చేసుకోవద్దండి. మీరేంటంటే చాలా కామ్‌గా హ్యాండిల్ చేయాలి. పీస్‌ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మీకు టాక్సిక్‌గా అనిపిస్తుంటే అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయడం చూడండి. అంతేకాని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల కూడా సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి కానీ థింగ్స్ బెటర్ అవ్వండి. మీరు మాత్రం ఏంటంటే కూల్‌గా ఉండడానికే ట్రై చేయండి. వ్యక్తుల్ని ప్లీజ్ చేసుకుంటూ అంటే వాళ్ళతో అంటే అలా అని చెప్పి మరీ డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి ఫైట్స్ కూడా చెయ్యొద్దు ఎవరితో కూడా. ఇక్కడ క్లియర్‌గా ఏంటంటే, ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే, మీరైతే మాత్రం జాగ్రత్తగానే ఉండాలండి. జాగ్రత్తగానే మాట్లాడాలి. ఎందుకంటే, మీ ఆలోచనలు, మీ మాటలేంటంటే, ఎదుటి వ్యక్తులకి మేబీ వేరేగా అర్థం అవ్వచ్చు. మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీకు తెలియకపోతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రొఫెషనల్‌గా కూడా ఏంటి పరిస్థితి అనేదైతే ఒక గైడెన్స్ కార్డ్ తీద్దాం. యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మేబీ అంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి హ్యాండిల్ చేయగలరా లేదా అనే డౌట్ ఉంటే డెఫినిట్‌గా మీరు మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయగలరండి. ఈవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరిప్పుడు అంటే ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయినప్పుడు కానీ లేకపోతే మీరేంటంటే వ్యక్తుల్ని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. లైక్ బిజినెస్ చేసిన వాళ్ళకి మెయిన్ ఇది అవసరం ఉంటుంది. సో, అలాంటప్పుడు కూడా మీరేంటంటే వ్యక్తుల్ని హ్యాండిల్ చేయగలరండి. కరెక్ట్‌గా మాట్లాడగలరు. వాళ్ళని ప్లీజ్ చేయగలరు.
మీరేంటంటే ఎప్పుడూ కూడా సేఫ్ సైడే ఉంటారండి. అది మాత్రం నిజం. కెరియర్ పరంగా అయితే మాత్రం చాలా బావుంది. అంటే మీరు ఊహించిన దానికంటే కూడా మీకు సిట్యుయేషన్స్ అయితే చాలా బెటర్‌గా ఉంటాయి. నాకేమనిపిస్తుందంటే ఈ టైంలో మీరు కొత్తగా ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఛాన్స్ తీసుకోండి. అంటే డౌట్ పడొద్దండి. చాలా మందికి సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. సో, అలా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇలాంటి కార్డ్స్ వచ్చాయంటే హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. మీరు అనుకున్న దానికంటే కూడా మీ హెల్త్ చాలా బెటర్ అవుతుంది. సో, ఒక్కటే చెప్తాను. మీ ఎనర్జీస్‌లోనేంటంటే పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు కానీ కెరియర్ పర్స్పెక్టివ్‌లో కానీ లేకపోతే ఇప్పుడే చెప్పాను ఫినాన్సెస్ కానీ ఇలాంటివైతే బెటర్ అవుతాయి. కొంచెం పర్సనల్ లైఫ్‌లో ట్రబుల్స్ అనేవి ఉంటాయి. సో, అవి కొంచెం బ్యాలెన్స్ చేయగలిగితే బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. వృషభ రాశి వారండి. సో, అసలు ఈ వృషభ రాశి వారికి ఈ ఫుల్ మూన్ డే అనేది ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది? లైక్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ అనేవి రావచ్చు. సో, అసలు మీ లైఫ్ అనేది ఎటు వెళ్తుంది? అంటే ఒక పర్సనల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? అండ్ కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనేదైతే ఒక్కొక్క కార్డ్ బ్రీఫ్‌గా తీస్తాను. సో, ఫస్ట్ అయితే పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. అంటే ఎనర్జీస్‌లో ఎలాంటి షిఫ్ట్స్ ఉంటాయో తెలియడం కోసం. ఓకే. అండ్ ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఎలా ఉంటుంది, ఏంటి అని ఒక కార్డ్ అయితే డ్రా చేస్తాను. ఓకే. సో, ఈ కార్డ్స్ చూసిన తర్వాత నాకొకటి అర్థమైందండి. సేమ్ కొంచెం మేష రాశి వారిలాగే ఇక్కడ కూడా సిట్యుయేషన్స్ ఉన్నాయి. అదేంటంటేనండి ఆహ్, మీరు పర్సనల్ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసే ఉండొచ్చు. అంటే కొంత ఇప్పటికే రిలేషన్‌షిప్స్ పరంగా సఫర్ అవుతున్నట్టున్నారు. మీకైతే హోప్‌లెస్‌గా అనిపిస్తుందండి. ఎక్కడా కూడా అంటే మీరనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని మీకు అనిపించట్లేదు. కొంతకాలం ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ అలా అని చెప్పి హోప్‌లెస్‌గా అయితే ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ కార్డ్ చూసిన దాని ప్రకారం నాకర్థమైందేంటంటే, మీ లైఫ్‌లో థింగ్స్ తొందరలోనే బెటర్ అవుతాయి. కాకపోతే మీరేంటంటే యూనివర్స్ మీకు చూపిస్తున్న ఆపర్చునిటీస్‌ని మీరు గ్రాబ్ చేసుకోవట్లేదండి. ప్రాబ్లమ్ ఇక్కడేంటంటే యూనివర్స్ మీకు ఆల్రెడీ ఒక పాత్‌ని క్రియేట్ చేసింది. మీరు ఆ పాత్‌లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీరేంటంటే ఇంకా సిట్యుయేషన్స్ ఎప్పుడైతే బ్యాడ్ అయిపోయాయో మీరు అంటే ఎలాంటి లైట్‌ని కూడా చూడలేకపోతున్నారండి. ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే మీరు కొంత మారాల్సిన అవసరం ఉంది. రిలేషన్‌షిప్స్‌ని కూడా ఏంటంటే మీరు బ్రైట్ సైడ్ చూస్తే కానీ మీ లైఫ్ బెటర్ అవ్వడం అనేది కొంచెం కష్టమే. ఏదైనా సరే నేనిక్కడ చెప్తున్నాను కదండీ! కొంచెం అంటే మార్పులైతే చేసుకోవడానికి ట్రై చేయండి. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఒకవేళ ఇప్పటికి కూడా మీ రిలేషన్‌షిప్స్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్‌తో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏవున్నా సరే మీరేంటంటే అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఒక కన్‌క్లూజన్‌కైతే రావద్దు. ఎందుకంటే ఇదైతే ఇంకా ఎండింగ్ అయితే కాదు. మీకది ఎండింగ్ లానే అనిపిస్తుంటది. ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. కానీ ఎండింగ్ అయితే కాదండి. ఇంకా చాలా స్టోరీ ఉంది. సో, కొంచెం వెయిట్ చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. అండ్ యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటది. సో, ఆ పాత్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. రెసిస్ట్ చేయొద్దండి. కొంతమందేంటంటే అక్కడ సిట్యుయేషన్ అంటే ఒక వేలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నట్టు ఫోర్స్ చేస్తున్నా సరే, చాలా వరకు రెసిస్ట్ చేస్తుంటారు. అది మాత్రం చేయొద్దండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలనే అనుకుంటుంది. ఆ ఫ్లోని మీరు కంట్రోల్ చేయలేరు. సూన్ ఆర్ లేటర్ అదే జరుగుతుంది. బట్ మీరు రెసిస్ట్ చేయకుండా ముందే వెళ్తే మీకొక క్లారిటీ అయినా వస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఇది ఎండింగ్ అయితే కాదు. ఎండింగ్‌లా అనిపిస్తున్నా ఎండింగ్ కాదు. అండ్ ఈ కార్డ్ చూస్తుంటే ప్రొఫెషనల్ లైఫ్ పరంగా చాలా బావుందండి. ఈ కార్డ్ ఏంటంటే విక్టరీ కార్డ్ అంటారు దీన్ని. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోని కెరియర్ పరంగా మీరు గ్రోత్ చూడాలనుకున్నా, లేకపోతే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడాలనుకున్నా, ఇంకేదైనా కొత్తగా ప్లాన్స్ ఉన్నా అంటే కొంతమందేంటంటే హౌస్ ప్లాన్ చేస్తుంటారు. కొంతమందేంటంటే వాళ్ళ ఫ్యూచర్‌ని ఒక బెటర్ వేలో అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే బిజినెస్ అయినా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఆర్టిస్టిక్ స్కిల్స్ అయినా సరే ఎగ్జిబిట్ చేయాలనుకుంటారు. ఇలా ఏం చేయాలనుకున్నా సరే మంచి టైం అండి. చాలా బాగా కలిసొస్తుంది. ఈ ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత మాత్రం మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం. కాకపోతే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే అది అవుతుంటది. కాకపోతే మీకు అవుతున్నట్టు అనిపించదండి. లాగ్ అవుతుంటది. కొన్ని సార్లు ఏంటంటే మేబీ రివర్స్‌లో అవుతున్నట్టు అనిపిస్తుంటది కానీ అది రివర్స్‌లో అవ్వడం కాదు. యాక్చువల్‌గా అదొక డిస్ట్రాక్షన్ అంతే. మీరేంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కెరియర్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, మీకేంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ అనేవి కనిపించట్లేదు. మీకేంటంటే రిస్క్ తీసుకోవాలని లేదు. సో, అలాంటప్పుడు ఏంటంటే
కెరియర్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్న మీ ప్లాన్‌ని మార్చాల్సిన అవసరం లేదండి. కేవలం మీరేంటంటే ఆపర్చునిటీస్ కోసం మరికొంచెం హార్డ్‌గా ట్రై చేయాల్సుంటుంది. అది ఇక్కడ మ్యాటర్. బట్ డెఫినిట్‌గా కెరియర్ పరంగా మాత్రం చాలా బావుందండి. అస్సలు వర్రీ అవ్వద్దు. కమింగ్ డేస్‌లోనేంటంటే మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఈవెన్ అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్లాన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుంది. ఏ ప్రొఫెషన్ మీరు చూజ్ చేసుకున్నా సరే ఈ టైంలో ఇది మీకు వర్కౌట్ అవుతుందండి. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. వ్యక్తుల వల్ల కానీ, సిట్యుయేషన్స్ వల్ల కానీ, ఎవరి మాటలు కానీ, సిట్యుయేషన్స్‌కి కానీ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దండి. అదొక్కటి మీరు చేస్తే చాలు. ఫినాన్షియల్‌గా కూడా ప్రాబ్లమ్ లేదు. కొంచెం రిలేషన్‌షిప్‌లోనే ఇబ్బందయితే ఉంటుంది. బట్ అది కూడా టెంపరరీయేనండి. మీకే అర్థమవుతుంది. టైం పాస్ అవుతున్న కొద్దీ ఎనర్జీస్‌లోనైతే చేంజెస్ వస్తాయి రిలేషన్‌షిప్ పరంగా. మీకు అర్థమవుతుందండి. తెలుస్తది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అసలు ఇంకా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది పర్సనల్ లైఫ్‌కి అనేదైతే చూద్దాం. ఓకే. సో, మీ ఇగోని పక్కన పెట్టాలండి. అనవసరంగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక రిలేషన్‌షిప్‌లో వాళ్ళ ఇగోని ఏంటంటే ముందు పెడతారు. ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని ఏంటంటే వెనక్కి పెడతారండి. సో, మీకు ఇగో కానీ ఉంటే దాన్ని పక్కన పెట్టండి. ఆ వ్యక్తి ఇగో చూపిస్తున్నారు. మరి మేమేం చేస్తాం? మరి మాకు కూడా ఉంటుంది కదా! అంటే డెఫినిట్‌గా ఉంటుందండి. కాకపోతే ఒక రిలేషన్‌షిప్ అనుకున్నప్పుడు ఏంటంటే కొన్నిటికి సరెండర్ అవ్వాలి. ఎవరో ఒకళ్ళు సరెండర్ అవ్వకపోతే ఆ రిలేషన్‌షిప్ అనేది అసలు ముందుకే వెళ్ళదండి. సో, ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి మీరు తప్పు చేస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తే ఫర్‌గివ్ చేయడానికి ట్రై చేయండి. పీస్‌ని చూజ్ చేసుకోవాలండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీకు కొన్ని విషయాల్లోనేంటంటే అది కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే దాన్ని అడ్రెస్ చేయొచ్చు కానీ, అదే పట్టుకొని కూర్చోకూడదు. కొన్నిటిని మీరు టైట్‌గా హోల్డ్ చేస్తున్నారేమో, సో, ఖచ్చితంగా ఇక నుంచి ఏంటంటే మీ ఆలోచనలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బావుంటుందండి. అండ్ కెరియర్ పరంగా కూడా చూద్దాం అసలు ప్రొఫెషనల్ లైఫ్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేది. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. సో, కొంచెం రిలాక్స్ అవ్వండి. కంటిన్యూస్‌గా స్ట్రెస్ అవుతున్నారు కావాలా అంటే రెస్ట్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకొని వర్క్ చేయండి. కంటిన్యూస్‌గా వర్క్ కూడా చేయొద్దండి. దానివల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. సో, అప్పుడు కూడా మీలోని ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుందండి. మీరేంటంటే హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ కాన్ఫిడెన్స్ కూడా మీకు ఎక్కువగానే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సక్సెస్ అయితే ఉంది కానీ డిస్ట్రాక్షన్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ తగ్గొచ్చు. సో, టైమ్ టు టైమ్ బ్రేక్స్ తీసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనుకోని ముందే ప్లాన్ చేసుకొని మీరు కొన్ని చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. నాకైతే కెరియర్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ కనిపించట్లేదు. రిలేషన్‌షిప్‌లోనే కొంచెం అంటే మీ నుంచి చేంజెస్ అయితే రావాలి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. ఈ టైప్ ఆఫ్ చేంజెస్ ఏంటంటే మీరు చేసుకోవాలండి. ఈ కార్డ్ వచ్చిందంటే డెఫినిట్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అర్థం. సో, మీ వరకు మీరు ఏం చేయగలరో అవన్నీ కూడా చెయ్యాలండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మిథున్ రాశి. సో, అసలు ఈ మిథున్ రాశి వారికి ఈ ఫుల్ మూన్, లూనార్ ఎక్లిప్స్ తర్వాత ఎలా ఉంటుంది? ఎనర్జీస్ అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఏంటి పరిస్థితి అనేదైతే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నేను పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. అండ్ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. అంటే ఎనర్జీస్‌లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో, సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో, పర్సనల్ లైఫ్‌కి కార్డ్. ఓకే. అండ్ నౌ ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా ఒక కార్డ్ డ్రా చేస్తాను. హ్మ్. సో, ఒకటండి. యాక్చువల్‌గా మిథున్ రాశి వారికి అంటే నేను చెప్పాలనుకుంటుందేంటంటే, రిలేషన్‌షిప్స్ పరంగా ఫస్ట్ గైడెన్స్ ఇస్తాను. అదేంటంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి. మీరు మీ వ్యక్తితో ఎలా ఉంటున్నారు? లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఎలా ఉంటున్నారు అనేది పక్కన పెడితే, ఎప్పుడూ కూడా మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలోని స్లైటెస్ట్‌గా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా సరే, కమ్యూనికేట్ చేసి సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. అంతేకాని కంప్లీట్‌గా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండి, ఇగ్నోర్ చేస్తే వర్కౌట్ అవ్వదండి. అసలు ఒక్కటి మాత్రం నిజమండి. మిథున రాశి అంటేనే వాళ్ళెక్కువ కమ్యూనికేట్ చేస్తారని అర్థం అండి. అంటే టాకిటివ్ పీపుల్ అనమాట. వాళ్ళు సైలెంట్‌గా ఉండలేరు. సోషలైజ్ అవుతుంటారనమాట ఈజీగా. కొంతమందేంటంటే ఇంట్రోవర్ట్స్‌లా ఉంటారు. బట్ మీ రాశి వాళ్ళేంటంటే ఇంట్రోవర్ట్స్ కాదండి. చాలా వరకు వ్యక్తులతో కలవడానికి ట్రై చేయడం, లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. అంటే మీ వ్యక్తిత్వం అలాంటిది. యాక్చువల్‌గా చాలా మంచి వ్యక్తిత్వం. అలాంటిది ఉన్నప్పుడేంటంటే
కొన్ని సిట్యుయేషన్స్ మేబీ మీరు మాట్లాడదాం అనుకున్నా మీకేంటంటే అవకాశం రాకపోవచ్చు. బట్ మీరేంటంటే ఛాన్స్ క్రియేట్ చేసుకోవాలండి. ప్లస్ ఇంకొకటి ఎవరితో మీరు ఏ సిట్యుయేషన్ కోసం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు మాట్లాడే మాటలు బట్టే బెటర్ అవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే మీరు కరెక్ట్‌గా మాట్లాడితే సిట్యుయేషన్స్‌ని మీరు వెంటనే సార్ట్ ఔట్ చేయగలుగుతారు. అంటే సాల్వ్ చేస్తారండి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే. ఒకవేళ మీరు కరెక్ట్‌గా ఆలోచించకుండా అనిపించింది మాట్లాడేద్దాం, మనకు అవసరం లేదు, మనం చెప్పాలనుకుంది చెప్పేద్దాం అనేలా మీరుంటే మాత్రం డెఫినిట్‌గా సఫర్ అవుతారండి. అది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీరు మాట్లాడే మాటలు బట్టే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఈవెన్ ఒక్కటి మాత్రం నిజం. ఈ కార్డ్ వచ్చిందంటే ఇది కెరియర్‌కి కూడా కొంత రిలేటెడ్ కార్డే. సో, అదేంటంటే మీరు ఒక బిజినెస్ ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఆఫీస్‌లో మీరేంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు సేఫ్‌గా ఉండాలి అంటే వాళ్ళతో మీరు కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయాలండి. కనెక్షన్స్ అనేవి పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మీరు కనెక్షన్స్ వ్యక్తులతో పెంచుకుంటారో, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారో, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఎక్కడైనా ఉన్నా మీరు సాల్వ్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులకి కూడా మీరేంటో అర్థమవుతుందండి. అప్పుడు కూడా వాళ్ళేంటంటే వాళ్ళ ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటారు. అలా కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే, కెరియర్ పరంగా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. అలా అని చెప్పి ఈ ఛాలెంజెస్ అనేవి పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు మీ లైఫ్‌లో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. కాబట్టి ఈ ఫుల్ మూన్ తర్వాత ఈ ఛాలెంజెస్ అనేవి ఎండ్ అవుతాయి. ఎండ్ అవ్వవు అని కాదు. కాకపోతే మీరేంటంటే ట్రస్ట్ చేయాలండి. మీ డెసిషన్స్‌ని మీరు ఏంటంటే ట్రస్ట్ చేయాలి. మీరు చేస్తుంది కరెక్ట్ అని చెప్పి మీరు ఫస్ట్ బిలీవ్ చేయాలి. ఆ తర్వాత మీ ఛాలెంజెస్‌ని మీరు ఏంటంటే ఓవర్‌కమ్ చేయగలుగుతారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఛాలెంజ్ లాంటిదండి మీ లైఫ్‌లో. కెరియర్‌ని ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోగలరు. మీరు కరెక్ట్‌గా కానీ ప్లాన్ చేస్తే. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వన్స్ సెట్ అయిందంటే మాత్రం ఇంక ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, డెసిషన్స్ అనేవేంటంటే వైస్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు రిలేషన్‌షిప్ పరంగా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది ఫస్ట్. హ్మ్. సో, ప్రొఫెషనల్ లైఫ్‌కి అసలు మరి ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంటి అనేదైతే చూద్దాం. హ్మ్. సో, చెప్పాను కదండీ! కొంచెం ఛాలెంజెస్ అయితే ఉంటాయి కానీ ఆహ్, లక్ అనేది మీ వైపే ఉందండి. మెయిన్ కెరియర్‌లో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, కెరియర్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో, లక్ అయితే ఈసారి మీ వైపే ఉంది. ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మెయిన్ ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళకేంటంటే ఇది టెంపరరీ ఫేజ్ అండి. ఈ ఎక్లిప్స్ తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా మీకేంటంటే డేస్ అనేవి బెటర్ అవుతాయి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇక్కడి నుంచైనా సరే కనీసం ఫినాన్సెస్ పరంగా కొంచెం కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువ వ్యక్తుల్ని ట్రస్ట్ చేసిన దగ్గర, వ్యక్తులతోనేంటంటే మనీ డీలింగ్స్ చేసిన దగ్గర కొంచెం అంటే జాగ్రత్తగా ఉండండి. అలా అని చెప్పి ఇవ్వద్దు అని నేను చెప్పను కానీ జాగ్రత్తగా ఉండడానికైతే ట్రై చేయండి. బట్ డెఫినిట్‌గా థింగ్స్ అయితే మీకు చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. కెరియర్ పరంగా. ఈవెన్ అంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నా సరే మీరేంటంటే వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కొంతమందేంటంటే కలిసొస్తుందా లేదా? ఇది అసలు రైట్ టైమేనా కాదా? అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకేంటంటే మీ ఆన్సర్ ఇక్కడే ఉంది. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా రిలేషన్‌షిప్ పరంగా ఏంటంటే డెసిషన్స్ ఇమ్మీడియేట్‌గా తీసుకోవద్దండి. నేను ఆల్రెడీ చెప్పాను ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి అని. సో, కొంత మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేకపోతే ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ కానీ, ఔట్‌డోర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే మీ మైండ్ అనేది ఫస్ట్ కామ్ అవుతుందండి. ఏది రైట్, ఏది రాంగ్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేయగలరు. మీ ఎమోషన్స్ ఏంటంటే రిలేషన్‌షిప్స్‌ని ఎఫెక్ట్ చేయవన్నమాట. సో, ఖచ్చితంగా మీరేంటంటే ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకున్నప్పుడు క్లారిటీ మెయింటైన్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ మెడిటేషన్ అనేదైతే చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ రోజులో ఒక 15 మినిట్స్ అయినా సరే మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మందికి అది కష్టం నాకు తెలుసు. అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేస్తే బావుంటుంది. బట్ అంత ఓపిక ఎవరికీ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో, అట్‌లీస్ట్ ఒక 15 మినిట్సో, 10 మినిట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ పరంగా ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. కర్కాటక రాశివారు. సో, అసలు మీకు ఈ ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ తర్వాత ఎలా ఉంటుంది? ఐ మీన్ ఎనర్జీస్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతాయి?
సో, పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. హ్మ్. ఓకే. సో, ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటేనండి, ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడతాను. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి. ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే, వ్యక్తులు మిమ్మల్ని క్వెషన్ చేసినప్పుడు మీకేంటంటే అది ఇన్సల్ట్‌లా అనిపించి మీరేంటంటే వాళ్ళతో తిరిగి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, లేకపోతే కొంత ఇద్దరి మధ్యలోని ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడం కానీ, అలాంటివి జరుగుతాయండి. అంటే వ్యక్తులతో మాట్లాడడం మానేయడం, అలాంటివి ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఎవరైతే ఇక్కడ తప్పు చేస్తారో వాళ్ళేంటంటే, గొడవ పెట్టుకొని, ఒక విక్టిమ్‌లా పోర్ట్రే చేసుకొని, ఐసోలేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. డెఫినిట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా వరకు చెయ్యొద్దు. ఒకవేళ మీకు రాంగ్ అనిపిస్తే మీరు అడగడం తప్పు కాదు కానీ, ఆ వ్యక్తి మైండ్‌సెట్ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మాట్లాడాల్సుంటుందండి. లేకపోతే ఇన్ రిటర్న్ వాళ్ళే మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారండి కంప్లీట్‌గా. ఇలాంటివి ఎక్కువవుతాయి. ఒకవేళ మీరేదైనా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి ట్రై చేయండి. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే సారీ చెప్పే అంటే ఆ పరిస్థితిలో లేకపోయినా సరే డెఫినిట్‌గా వ్యక్తికేంటంటే హర్ట్ అయ్యేలా అయితే చెయ్యొద్దండి. అది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే క్లియర్‌గా కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ ఏంటంటే ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఇద్దరు హర్ట్ అవుతారు నిజానికి. కాకపోతే అది ఎలా ఉంటుందంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే అగ్రీ అవ్వడానికి సిద్ధపడరనమాట. సో, అలాంటివి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడితే మంచిదండి. ఈవెన్ కెరియర్ పరంగా చూసినా సరే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీలో చాలామందేంటంటే ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తుంటారు. లేకపోతే బిజినెస్‌లోనేంటంటే కొంత వ్యక్తులతో కమ్యూనికేట్ చేసి హ్యాండిల్ చేయాల్సిన సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇలా ఏంటంటే కెరియర్ పరంగా ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరేం చేస్తారు అంటే మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ మీ అప్రోచ్‌ని మార్చుకోండి. ఏదైనా సరే ఒకటి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ఎందుకంటే యాక్చువల్‌గా మీరు స్టెబుల్‌గా థింక్ చేసి మాట్లాడగలరు కానీ, మీది వాటర్ సైన్ అవ్వడం వల్ల మీరేంటంటే ఎమోషనల్ పర్సన్ అండి. తొందరగా ఎమోషనల్ అయిపోతుంటారనమాట. దానివల్ల కూడా ఏంటంటే సిట్యుయేషన్స్ బ్యాడ్ అయిపోతుంటాయి. సో, ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అండ్ మాట్లాడేటప్పుడు కూడా అంతే కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. మీరు మాట్లాడే మాటల వల్ల మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సక్సెస్ అనేదైతే కనిపిస్తుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కాకపోతే చెప్పాను కదా! మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకున్న దగ్గర ఏంటంటే ఒక ప్లెజెంట్ వేలో ప్రెజెంట్ చేసుకుంటే బావుంటుందండి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు ఫినాన్సెస్ పరంగా కాదు, లేకపోతే ఏదైనా హౌస్ ప్లాన్ చేస్తున్నా, ఇంకేమైనా మీ లైఫ్‌లో ప్లాన్ చేస్తున్నా సరే, ఎవరైనా వ్యక్తులతో కమ్యూనికేట్ చేసి అంటే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకొని అప్పుడు ఛాన్స్ తీసుకోండి. బట్ వెంటనే మీకనిపించింది కదా అని చెప్పి కూడా కొన్ని డిసైడ్ అవ్వొద్దండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళ మాట మీరు వినండి అని నేను చెప్పను కానీ, సో, అసలు వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు కదా! కమ్యూనికేట్ మాత్రం చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. కెరియర్ పరంగా ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మంచిగానే ఉంది. అండ్ అసలు చూద్దాం రిలేషన్‌షిప్ పరంగా అంటే యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? ఏంటి పరిస్థితి అనేది? హ్మ్. సో, ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? ఏంటి అనేదైతే చూసేద్దాం. ఓకే. సో, ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో, సో, మీకు తెలియాలండి. మీరసలు ఏం రిలీజ్ చేయాలి? ఏం హోల్డ్ చేయాలి? ఎందుకంటే కొన్ని అన్నెసెసరీ థింగ్స్‌ని మీరు హోల్డ్ చేస్తున్నట్టున్నారు. ఒక రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొన్ని విడిచిపెట్టియాలండి. ప్రతీదీ పట్టించుకొని, ప్రతీదీ హోల్డ్ చేస్తాము అంటే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్స్ అనేవి బ్యాడ్ అయిపోతాయి. కనెక్షన్స్ అనేవేంటంటే అంత హెల్తీగా ఉండవండి. సో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే మీరు అంటే ఎవరిని దూరం పెట్టాలి, ఎవరిని దగ్గర పెట్టాలి, లేకపోతే ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలండి. ప్లస్ కొన్నిటిని అన్నెసెసరీగా హోల్డ్ చేయొద్దండి. ఎందుకంటే
అవి హోల్డ్ చేయడం వల్ల రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వవు అన్నప్పుడు ఏంటంటే వాటిని హోల్డ్ చేయకపోతేనే మంచిది. దానివల్లే ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నట్టున్నాయి. యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీకు తెలియాలి. ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి అనేది అన్నట్టుగా. అంటే ఇలాంటి మెసేజెస్ ఎందుకు ఛానెల్ అవుతున్నాయంటే, మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని మీరు అన్నెసెసరీగా హోల్డ్ చేస్తున్నారండి. అవి అవసరం లేదు నిజానికి. బట్ మీ అప్రోచ్ ఏంటంటే మార్చుకోవాలి అని అర్థం. ఎందుకంటే మీరు మార్చుకోకపోతే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఇంకా ఇంకా బ్యాడ్ అవుతాయండి. అంటే సఫర్ అవుతారు అని చెప్పొచ్చు. క్లియర్‌గా చెప్పాలంటే. ఈవెన్ కెరియర్ విషయంలో నేను మీకు చెప్పేదేంటంటే కాన్ఫిడెన్స్ అండి. మీరెప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తారో, అదే కాన్ఫిడెన్స్‌తో మీరు మాట్లాడతారో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. క్లియర్‌గా ఇక్కడ సక్సెస్ అనేది ఉంది. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయకుండా ఏదో ప్రయత్నాలు చేద్దాం అన్నట్టుగా చేస్తే ఇంకా ఎలా వర్కౌట్ అవుతుంది. సో, ఖచ్చితంగా మీలో కూడా ఆ మార్పులు రావాలి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బూస్టప్ చేస్తే మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండడం కాదు. మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా కాన్ఫిడెంట్‌గా ఉండి మీరు ఏదైనా చేయగలరు. మీకు ఏదైనా సాధ్యపడుతుంది అని మీరు నమ్మి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. మెయిన్ ప్రొఫెషనల్‌గా నేను చెప్తున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ సింహరాశి. సో, ఈ సింహరాశి వారికి అసలు ఈ ఫుల్ మూన్, లూనార్ ఎక్లిప్స్ తర్వాత ఎలా ఉండబోతుంది? సో, మీ ఎనర్జీస్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతాయి? ఆర్ అసలు ఏమైనా చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. సో, నేనైతే ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి కార్డ్స్ డ్రా చేస్తానండి. ఐ మీన్ ఒక్క కార్డే డ్రా చేస్తాను. బ్రీఫ్‌గానే రీడింగ్ చేస్తున్నాను. సో, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. సో, దాని ప్రకారం అసలు ఏంటి గైడెన్స్ అనేది మీకు చెప్తాను. ఓకే. ప్రొఫెషనల్ లైఫ్‌కి ఓకే. సో, ఒకటి మాత్రం నిజమండి. పర్సనల్ లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయండి. మీరేంటంటే మీ 100% ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే చాలా పెట్టాల్సుంటుంది. అంటే మీకేంటంటే రిలేషన్‌షిప్స్‌ని బెటర్ చేసుకునే ప్రాసెస్‌లోని కాంపిటీటర్స్ కూడా ఉంటారు. అంటే ఈ పర్టిక్యులర్ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పరిస్థితి నాకెలా కనిపిస్తుందంటే ఐ మీన్ మీ పరిస్థితి, థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయండి. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే, మీ వ్యక్తి కోసం వేరే వ్యక్తులు పోటీ పడడం అంటే రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే కొంత టైట్ స్పాట్‌లో ఉండడం ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే జాగ్రత్తగా ఉంటే బావుంటుందండి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. అలా అని చెప్పి మీరేంటంటే మీ 100% ఇచ్చిన తర్వాత రిలేషన్‌షిప్స్ ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదండి. ఇదొక ఫ్యామిలీ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్‌తో రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ఇంకే రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ వ్యక్తులతోనేంటంటే మీరు మంచిగా ఉండండి. మీ వరకు మీరు చేయాల్సింది చేయండి. ఆ ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వవు. ఈరోజు మేబీ థింగ్స్ వర్కౌట్ అవ్వనట్టు అనిపించినా ఆర్ కమింగ్ డేస్‌లో అంటే అంత ఈజీగా వర్కౌట్ అవ్వనట్టు అనిపిస్తున్నా సరే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అయితే బెటర్ అవుతాయి. ఆ వ్యక్తులేంటంటే రియలైజ్ అవుతారు. మీ వాల్యూ ఏంటో తెలుసుకుంటారు. ఇదేంటంటే వెంటనే జరుగుతదని నేను చెప్పను కానీ, బట్ 100% జరుగుతుంది. ఎందుకంటే స్ట్రగుల్స్ ఉంటాయి కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగాను వర్కౌట్ కూడా అవుతుందండి. సక్సెస్ అయితే ఉంటుంది. రిలేషన్‌షిప్స్ పరంగా మాత్రం కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ పీరియడ్ అనేది ఎలా ఉంటుంది అంటే మీలోని ఎంత ప్యాషన్ ఉంది, మీలో ఆ ఫైర్ అనేది ఎంత ఇగ్నైట్ అవుతుంది. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవడం కోసం అనేది మీకొక పరీక్షలా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. మీరు కానీ ప్రయత్నం చేస్తే. కొంచెం అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి థర్డ్ పార్టీ వాళ్ళు అంటే మీ రిలేషన్‌షిప్‌ని ఎఫెక్ట్ చేస్తారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీ వరకు మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు యూనివర్స్ మీకే సపోర్ట్ చేస్తుంది. అది కూడా నేను చెప్పగలను. ఈవెన్ కెరియర్ పరంగా చూస్తే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఈ కార్డే విష్ కార్డ్. సో, డెఫినిట్‌గా మీరు ఏం కోరుకున్నా జరుగుతుంది. ఒక న్యూ జాబ్ కావాలనుకున్నా, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఫినాన్షియల్‌గా గ్రోత్ కావాలనుకున్నా, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, ఒక హౌస్ ప్లాన్ చేస్తున్నా, ఇంకేదైనా మీ లైఫ్‌లో కొత్తగా మీరిప్పుడు ప్లాన్ చేయాలి అనుకుంటే బెస్ట్ పీరియడ్ అండి. ఈ ఎక్లిప్స్ తర్వాత కెరియర్ పరంగా మీకు చాలా బావుంటుంది. ఫినాన్షియల్‌గా కూడా చాలా బావుంటుందండి. నాకైతే అర్థమవుతుంది. కొంచెం రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి. బట్ అది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదులెండి. సూన్ ఆర్ లేటర్ అక్కడ కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుందండి. మీ ఎమోషన్స్ అనేవి కూడా కొంచెం కెరియర్ విషయంలో బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అంటే ఇమ్మీడియేట్‌గా అది తెలియకపోయినా సరే డెఫినిట్‌గా మీకు తెలుస్తుంటది. చేంజెస్ అయితే మీరు ఫీల్ అవుతుంటారు.
నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు కెరియర్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, చాలా స్ట్రగుల్స్ కానీ ఫేస్ చేయడం జరిగుంటదండి. ఫినాన్షియల్‌గా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినట్టున్నారు. బట్ ఇక్కడి నుంచయితే ఒక గుడ్ టైమ్ స్టార్ట్ అవుతుంది మీకైతే. ప్రొఫెషనల్‌గా మీ లైఫ్ చాలా బావుంటుందండి. సో, ఇంకా చూద్దాం అసలు మీకు రిలేషన్‌షిప్ పరంగా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కూడా మీకేం గైడెన్స్ ఇస్తుంది? ఏంటి అనేది? ఫస్ట్ అయితే రిలేషన్‌షిప్ కోసం ఒక కార్డ్ డ్రా చేస్తా. ఓకే. సో, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం యూనివర్స్. ఓకే. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే మెయింటైన్ చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర ఏంటంటే మీరు ప్రిటెండ్ చేయొద్దు. వాళ్ళని ప్లీజ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి మీరు అర్థం అవ్వాలి అని చెప్పి కొన్ని మీకు నచ్చనివి చేయడం, లేకపోతే మిమ్మల్ని మీరేంటంటే ట్రబుల్ చేసుకోవడం అలాంటివి చేయొద్దండి. మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే చూపించండి. మీరు ఎలా ఉంటారో అలా వాళ్ళకి చూపించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చండి. బట్ స్టిల్ ఆ ఎఫర్ట్స్ పెట్టిన దగ్గర ఏంటంటే మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీ సోల్ కూడా హీల్ అయినట్టు ఉండాలి కానీ, మీ సోల్‌కి ఇదేంటంటే ట్రబుల్‌లా అనిపించకూడదండి. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మీరు ఎలా అయితే ఒక వ్యక్తితో ఉండాలి అనుకుంటున్నారో, ఒక వ్యక్తిని ట్రీట్ చేయాలి అనుకుంటున్నారో అలానే ఉండండి. బట్ ఏంటంటే క్రూయల్‌గా ఉండొద్దు. కంట్రోలింగ్‌గా ఉండొద్దు. అవి మాత్రం ఉండకూడదండి. ఔట్‌కమ్ కూడా ఇలానే ఉండాలి అన్నట్టు కూడా ఉండొద్దు. మీరేంటంటే మీ వరకు మీరు చేయాల్సింది చేస్తారు. నచ్చితే ఉంటారు, లేకపోతే లేదు. మీ ట్రూ సెల్ఫ్ వాళ్ళకి నచ్చకపోతే ఇలాంటి వ్యక్తులతో మీరు లైఫ్ అంతా హ్యాపీగా కూడా ఉండలేరు కదా! అలాంటప్పుడు మీరెందుకు ప్లీజ్ చేయాలి? ఎవరిని ప్లీజ్ చేయొద్దండి. కేవలం లవ్ చేయండి అంతే. అది నచ్చితే ఉంటారు. నచ్చకపోతే అది వాళ్ళ ఇష్టమండి. దానికి ఎవరేం చేస్తారు? అలా అని చెప్పి మీరేంటంటే ఇప్పుడు సరెండర్ అయిపోయి మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే తర్వాతైనా మీరు సఫర్ అవుతారండి. అప్పుడైనా సరే రిలేషన్‌షిప్‌లో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో, అంత దూరం అయితే వెళ్ళొద్దు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా కెరియర్ పరంగా మీరేంటంటే అంటే ఏదైనా కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే ఇంకా మీ లైఫ్‌లోనంటే ఎక్కడ మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయని ఎదురు చూస్తున్నట్టయితే ఆన్సర్స్ అనేవి మీ ముందుకు వస్తాయంట. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటాదండి డేస్ అయితే మాత్రం. ఖచ్చితంగా మీరేంటంటే కెరియర్‌లో ఒక పాజిటివ్ అవుట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీకేంటంటే ఎవరైనా వ్యక్తులు మనీ ఇవ్వాల్సున్నా సరే అది కూడా మీకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదండీ! సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయండి మీ లైఫ్‌లో. మెయిన్ ప్రొఫెషనల్‌గా మీరేంటంటే గ్రోత్‌ని చూస్తారు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇది మీకైతే ఒక రైట్ టైమ్ అండి. ఏదైనా అంటే కెరియర్ పరంగా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా, యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ మీరెప్పుడో పాస్ట్‌లో చేసిన ప్రయత్నాలు ఫలించనివి కూడా ఇప్పుడు ఫలించడానికి అవకాశం ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ కన్యా రాశండి. ఈ ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ మీ కన్యా రాశి వారి లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? అంటే చేంజెస్ అనే దానికంటే కూడా ఎనర్జీస్ అసలు ఏ రకంగా షిఫ్ట్ అవుతాయి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే సో, గ్రోత్ అయితే కనిపిస్తుందండి. రిలేషన్‌షిప్స్ చాలా బెటర్ అవుతాయి. కాకపోతే స్లోగా బెటర్ అవుతాయి. కానీ స్టడీగా ఉంటాయండి. అంటే ఇప్పుడు పాస్ట్‌లో మీరు ఎవరైనా ఒక వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెడితే కమింగ్ డేస్‌లోనేంటంటే ఆ రిజల్ట్‌ని మీరు చూస్తారు. ఈ లూనార్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ అనేదేంటంటే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటుందని చెప్పాను. ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌లో మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, మీరు ఒక వ్యక్తి పరంగా ఆశిస్తుంది కానీ మీకు జరగాలి అనుకుంటే అది మినిమమ్ 1 ఇయర్ పట్టొచ్చండి. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే చెప్పాను కదా! ప్రోగ్రెస్ అనేది ఉంది. బట్ స్లో అండ్ స్టడీగా అవుతుందండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా వ్యక్తితో మీకు ఎనిమిటీ ఉండి, లేకపోతే ఎందుకో కానీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని అన్నా సరే, స్టిల్ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. మంచి కనెక్షన్సే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు హేట్ చేస్తున్నారని మీరు హేట్ చేయొద్దు. ఎందుకంటే మీ వల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. మీ రిలేషన్‌షిప్‌ని మీరు బెటర్ చేసుకోగలరంట.
సో, డెఫినెట్‌గా మీరేంటంటే ముందు నుంచి ఎలా అయితే పాజిటివ్‌గా ఉన్నారో అలానే ఉండండి. ఈవెన్ పాస్ట్‌లో కూడా మీరేవైనా ప్రయత్నాలు చేసుంటే రిలేషన్‌షిప్స్ పరంగా, వ్యక్తుల పరంగా మీరు చేయాల్సినవి చేసినట్టయితే ఖచ్చితంగా తొందరలోనే దాని ఎఫెక్ట్ అయితే చూస్తారండి. దానికి 1 ఇయర్ పట్టదు. ఇంకా తొందరగానే అవుతుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీరేంటంటే ఇప్పటి వరకు ఏం చేయలేదు. మీరేంటంటే సైలెంట్‌గానే ఉన్నారు అనంటే మాత్రం ఇక నుంచైనా ఎఫర్ట్స్ పెట్టండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. రిలేషన్‌షిప్స్ అయితే మాత్రం బెటర్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతాయి. గ్రోత్ అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనుకున్నా సరే, లేకపోతే ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా అంటే మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ ఉంటే, అది కూడా వర్కౌట్ అవుతుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మ్యారేజ్‌కి కానీ, లేకపోతే రిలేషన్‌షిప్స్ బెటర్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కెరియర్ పరంగా ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఫెయిల్యూర్స్ చూస్తున్నంత మాత్రాన ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీ ఎమోషనల్ స్టేట్‌ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. ఎదుటి వ్యక్తుల నీడ్స్, ఎదుటి వ్యక్తుల రిక్వైర్మెంట్స్ ఏంటో తెలియాలి. కెరియర్ అన్నప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా మన కోసమే కాదు. అంటే మనం వర్క్ చేసే ప్లేస్ కానీ, లేకపోతే మనం అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్టిల్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. చాలా ప్లాన్డ్‌గా కానీ మీరు అంటే డెసిషన్స్ తీసుకొని ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉందండి. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు అంటే అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సక్సెస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం అంటే స్ట్రగుల్స్ కూడా ఉంటాయండి. స్ట్రగుల్స్ లేకుండా కెరియర్‌లో సక్సెస్ అయితే ఉండదు. ఆహ్, మనీ విషయంలోని కొంత మిమ్మల్ని ఎమోషనల్ అయ్యేలా చెయ్యొచ్చు. సో, డెఫినిట్‌గా మీరేంటంటే మనీ మాత్రం ఎవరికీ ఇవ్వొద్దండి. అండ్ మీరు ఎవరికైనా ఇస్తే కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నా లేకపోతే మీకేదైనా కొత్తగా ఐడియాస్ ఉన్నా సరే అవన్నీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ కొంచెం వెరిఫై చేసుకోండి. ఒకటికి 10 సార్లు ఏదైనా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేస్తాం. ఒకటి అంటే మనకిష్టం అని అనుకున్నప్పుడు ఏంటంటే దానికోసం పూర్తిగా తెలుసుకోవాలి. సో, మీరు కూడా అది చెయ్యాలండి. వర్కౌట్ అయితే అవుతుంది. బట్ క్లారిటీ మెయింటైన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంటే. అండ్ అసలు ఇంకా చూద్దాము. మీకు పర్సనల్ లైఫ్‌కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్‌కి. ఓకే. సో, ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీసేనండి. సో, ఈ కార్డ్స్‌ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ చెప్పాను. ఎవరికైనా సరే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా అంటే మీ లైఫ్ బెటర్ అవ్వలేదు, అంటే మీరు అనుకున్న వ్యక్తిని మీట్ అవ్వలేదు అని అనిపిస్తే డెఫినిట్‌గా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ డ్రీమ్స్‌ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా తొందరలోనే మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అయితే మీ ముందుకు వస్తారు. ఈవెన్ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఫ్యామిలీలోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నా సరే అవన్నీ టెంపరరీ అండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఏదైతే అనిపిస్తుందో అదే జరుగుతుంది. అంతేకాని మీరు అనుకున్నది ఒకటి అవ్వడం ఇంకొకటి అలా ఉండదండి. మీరు కాకపోతే ఎఫర్ట్స్ పెట్టాలి. అదేంటంటే ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుందండి. వెంటనే జరగదు. అంటే ఇప్పుడు కొంతమందికి 6 మంత్స్‌లో అవ్వాల్సి ఉంటే అదేంటంటే 1 ఇయర్ పడుతుంది. దాని అర్థం ఏంటంటే అది అవ్వదని కాదు. అవుతుంది. కాకపోతే కొంచెం లేట్‌గా అవుతుంది. బట్ డెఫినిట్‌గా అవుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీ డ్రీమ్స్‌ని మీరేంటంటే ట్రస్ట్ చేయండి అని చెప్పి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ వచ్చిందంటే కెరియర్ పరంగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మీ ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేసుకోవాలి. లేకపోతే మీకు కొన్ని గోల్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మీ వ్యక్తులు కంఫర్టబుల్‌గా ఉండగలరు అనే ఫీలింగ్ మీకుంటే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీ విషెస్‌నయితే గ్రాంట్ చేస్తుంది. ఇది ఒక హౌస్ ప్లాన్ అనే కాదు. ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా ఫినాన్సెస్ పరంగా అయినా సరే మీ వ్యక్తులకి ఏంటంటే ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరు చూసుకుంటారు. మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంది. కాకపోతే ఎమోషనల్ అవ్వద్దు. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూసారా క్యాన్సర్. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తాయి. బట్ ఎమోషనల్ అవ్వొద్దండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి మెయిన్. మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఎఫెక్ట్ చేయొచ్చండి. మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించొచ్చు. సో, మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒక గోల్‌తో ఉన్నప్పుడు స్ట్రాంగ్‌గా ఉండి మీ వరకు మీరు ప్రయత్నాలు చేస్తేనే సక్సెస్‌నయితే చూస్తారండి. కొంచెం లేట్ అయినా సరే మీరనుకున్నదే జరుగుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ తులా రాశి వారండి. సో, అసలు మీ తులా రాశి వారికి
ఈ ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? అంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు? ఎనర్జీస్ అనేవి ఏ రకంగా షిఫ్ట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి? సో, ఏంటి పరిస్థితి? సో, నేనైతే 2 కార్డ్సే డ్రా చేస్తున్నానండి. ఒకటి పర్సనల్ లైఫ్‌కి, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్‌కి. సో, అసలు చూద్దాం ఎనర్జీస్ అనేవి ఏ రకంగా మారుతాయి? లేకపోతే ఈ లూనార్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఏంటి అనేది? సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి. ఓకే. అండ్ నౌ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఆహ్, పర్సనల్ లైఫ్ ఏంటంటే డెఫినిట్‌గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. సక్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే రిలేషన్‌షిప్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ అయినా, లేకపోతే లవ్ రిలేషన్‌షిప్ అయినా, ఇంకేదైనా అంటే స్పెషల్ కనెక్షన్స్ ఉంటాయి కదా! సో, అలాంటివన్నీ కూడా బెటర్ అవుతాయండి. కాకపోతే కొంత డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మీరు చేస్తుందే కరెక్ట్. మీరు రిలేషన్‌షిప్ పరంగా ఏదైతే అనుకుంటున్నారో అదే చెయ్యండి. ఇక్కడేంటంటే ఇంకొక వ్యక్తి చెప్పింది వినడం కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి మీరేంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ అలాంటివేం చేయొద్దు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చెయ్యండి. డెఫినెట్‌గా మీరు అనుకున్నట్టే రిలేషన్‌షిప్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా సరే, అవి కూడా వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది విక్టరీ కార్డ్ అండి. ఖచ్చితంగా రిలేషన్‌షిప్స్ అయితే చాలా చాలా బావుంటాయి. అంటే ఈ కార్డ్ చూసిన దాని ప్రకారం నాకు ఇంకొకటి కూడా అర్థమవుతుంది. అదేంటంటే చాలా షార్ట్ పీరియడ్‌లోనే రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయండి. మీకెవరితో అయినా ఎనిమిటీ ఉన్నా లేకపోతే మీరు అంటే కొంత వ్యక్తులతో సఫర్ అయినా సరే ఇవన్నీ కూడా ఒక ఎండ్‌కొస్తాయండి. ఫైనల్‌గా మీ డెస్టినేషన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. లైక్ ఏంటంటే మీ డెస్టినీని మీరు మీట్ అవుతారంతే. క్లియర్‌గా చెప్పాలంటే. కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. బట్ చెప్పాను కదా! ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి టెంపరరీ అండి. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మీరొకటి చేయాలి అనుకున్నప్పుడు అది చెయ్యండి అంతే. ఇక్కడ ఇంకొకళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ డెఫినెట్‌గా మీరనుకున్నట్టుగా షార్ట్ పీరియడ్‌లోనే మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, లేకపోతే మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీలో ఉన్న ట్రబుల్స్ అనేవి సార్ట్ ఔట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. బెటర్‌గా ఉంటుంది. ఈ ఎక్లిప్స్ మాత్రం మీకు రిలేషన్‌షిప్స్ పరంగా బాగా కలిసొస్తుందనే చెప్పాలి. ఈవెన్ కెరియర్ పరంగా ఇంక మనం మాట్లాడినట్టయితే ఐ మీన్ కెరియర్ అని కాదు ప్రొఫెషనల్‌గా చెప్తున్నాను. కొంచెం ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. లైఫ్‌లోనేంటంటే ఛాలెంజెస్ లేకుండా ఉండవు కదా! ఎవరికీ కూడా. సో, ప్రొఫెషనల్ లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. అంటే స్ట్రెస్ అనేది పెరగడం, అంటే వర్క్ బర్డెన్ అనేది పెరగడం అలాంటివి జరుగుతాయండి. ఛాలెంజెస్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. కాకపోతే మీకది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అది ఎక్కువగా ఉండడం కాదు. అందరికీ ఉన్నట్టే ఉంటుంది. సో, నేనైతే ఒకటే చెప్తాను. మీరేంటంటే చాయిసెస్ చేసుకున్న దగ్గర క్లియర్‌గా చేసుకోవాలి. అంటే ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు దానికోసం స్టాండ్ తీసుకోవాలంతే. మీరేంటంటే ఒకవేళ అంటే ఇది చేద్దామా? అది చేద్దామా? చాలామంది నా దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే కెరియర్ రీడింగ్ చెప్పించుకున్నప్పుడు బిజినెస్ చేయాలా? లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయాలా? లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయాలా? అని అడుగుతుంటారు. సో, మీకే క్లారిటీ లేకపోతే మీరు ఎటు వెళ్తారండి? ఫస్ట్ ఏంటంటే మీరు ఒకటనుకుంటే ఆ తర్వాత అది మీకు కలిసొస్తుందా లేదా అనేది మీరు చూడాలండి. బట్ మీకేంటంటే మల్టిపుల్ ఐడియాస్ ఉండి ఒక క్లియర్ గోల్ లేనప్పుడు ఏమవుతుందంటే కెరియర్ అనేది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వదు. సో, మీలో ఎవరికైనా సరే అలా మల్టిపుల్ ఐడియాస్ ఉంటే అవి వద్దు. ఒకటే గోల్ సెట్ చేసుకోండి. దానికోసం ప్రయత్నాలు చేయండి. అండ్ చెప్తున్నాను కదా! ఎవరైనా సరే ఇప్పుడు న్యూ జాబ్ కోసం ట్రై చేస్తుంటే కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి. బట్ గివ్ అప్ చేయొద్దండి. మీ వరకు మీరు 100% ఇవ్వడానికి చూడండి. ఈ ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే 10 అనే నంబరే కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, కొన్ని కంప్లీట్ అయ్యే ముందు ఏంటంటే కేయోటిక్‌గా ఉంటాయి. బట్ అవన్నీ టెంపరరీ ఛాలెంజెస్ అండి. మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ వరకు మీరేంటంటే ఎఫర్ట్స్ పెట్టండి. ఫినాన్షియల్‌గా కూడా అంటే కొంత ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మనీని ఖర్చు పెడుతున్నప్పుడు ఏంటంటే చూసుకోండి. ఎవరికి మనీ ఇస్తున్నారు, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా మనీ బారో చేసుకుంటున్నప్పుడైనా సరే చూసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలియాలి మీకు. మీరైనా సరే మీ మనీ ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తులు మంచి వాళ్ళా కాదా? అసలు వాళ్ళు ఇచ్చే టైపా కాదా చూసుకోవాలండి. ఫినాన్షియల్‌గా కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఇప్పుడు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా సరే ఆలోచించాలండి. తొందరపడిపోయి పర్చేస్ చేసేయడం అలాంటివి చేయొద్దు. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటున్నాయి. బట్ పర్సనల్ లైఫ్ అయితే బావుంటుందండి. ప్రొఫెషనల్‌గా కొన్ని ఇబ్బందులైతే ఫేస్ చేస్తారు. బట్ అవన్నీ టెంపరరీ ఛాలెంజెసే వర్రీ అవ్వద్దు. ఈ ఫేజ్ అయితే ఎండ్‌కొస్తుంది. సో, కొంచెం
అది మీరు ఎండ్యూర్ చేసుకోగలగాలి అంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు రిలేషన్‌షిప్ ఆర్ పర్సనల్ లైఫ్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది. హ్మ్. సో, చూసారు కదండీ! ఎగ్జాక్ట్ కాంబినేషన్ కార్డ్ వచ్చింది. హ్మ్. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఒక్కటి మాత్రం నిజం. మీరు రిలేషన్‌షిప్‌లోని ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఒకటి ఆశిస్తున్నారు. లేకపోతే మీ లైఫ్‌లోని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పరంగా మీరు అంటే ఒకలా ఉండాలి అని అనుకుంటున్నారు. లేకపోతే ఒకటి కావాలి అనుకుంటున్నారు అన్నప్పుడేంటంటే దానికోసం 100% స్టాండ్ తీసుకోవాలండి. ఎవ్వరు చెప్పినా సరే మీరు వినడానికి వీల్లేదు. మీకేదనిపిస్తే అదే మీరు చెయ్యాలి. మొదటి నుంచి ఏంటంటే క్లారిటీ మెయింటైన్ చేయాలండి. ఒక రిలేషన్‌షిప్‌లో మాత్రం మీకు క్లారిటీ చాలా ఇంపార్టెంట్. 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దు. ఎందుకో కానీ ఇక్కడ నాకు అలానే అనిపిస్తుంది. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడేంటంటే వ్యక్తులే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ థాట్స్ కూడా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల కూడా మీరేంటంటే క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఒకటే చెప్తానండి. మీరొకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయ్యి ఉండాలండి. అది కష్టమైనా సరే అంతే ఇంక. మీరేంటంటే అది వద్దు అని అనుకుంటే ఇంక డ్రాప్ అయిపోవచ్చు. బట్ మళ్ళీ కావాలి అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. మీకు రిలేషన్‌షిప్ పరంగా ఏ విజన్ అయితే ఉందో దాన్ని మీరేంటంటే హోల్డ్ చేయాలన్నమాట. అంటే ఇంకా దానికే స్టిక్ అయిపోయి ఉండాలి. అది ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ అయినా అంతేనండి. ఒక వ్యక్తి పరంగా మీరేదైనా సఫర్ అవుతున్నారు అంటే ఒక డెసిషన్ తీసుకుంటే దానికి స్టిక్ అవ్వాలంతే. ఈ రకంగా ఉంటేనే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీతో కోఆపరేట్ చేయగలుగుతుంది. ఈవెన్ కెరియర్ పరంగా కూడా నేను చెప్తున్నానా స్ట్రగుల్స్ అనేవైతే ఉంటాయండి. ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫినాన్షియల్‌గా కూడా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఎండ్‌కి కూడా వస్తాయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! 10 అనే నంబరే కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, వన్స్ ఆ ఛాలెంజెస్ అనేవి కంప్లీట్ అయితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బిగినింగ్స్ అనేవి బావుంటాయండి. బిగినింగ్స్ ఉన్నాయి కూడా. నాకు తెలిసి ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకేంటంటే ఆ చేంజెస్ అనేవి చాలా తొందరగా జరుగుతాయండి. ఇప్పటివరకు కెరియర్‌లో స్ట్రగుల్ అయినా సరే, ఈ ఎక్లిప్స్ తర్వాత కొంతకాలం ఆ స్ట్రగుల్ కంటిన్యూ అయినా సరే, అవి ఎండ్‌కి కూడా వస్తాయి. సో, హోప్‌ఫుల్‌గా ఉండండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కెరియర్ పరంగా కూడా బానే ఉందండి. ఓవరాల్‌గా చూసినట్టయితే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. మీ రాశిలానే. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. వృశ్చిక రాశి. సో, మీకసలు ఈ ఫుల్ మూన్ లూనార్ ఎక్లిప్స్ ఎలా ఉంటుంది? మీ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాయి? సో, మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక్కొక్క కార్డ్ తీస్తాను. చూద్దాం అసలు ఎలా ఉంటుంది? ఏంటి అనేది. పర్సనల్ లైఫ్‌కి ఫస్ట్. ఓకే. అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి. ఓకే. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. రిలేషన్‌షిప్స్ అనే కాదు, ప్రొఫెషనల్‌గానే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే 2 కూడా ఛాలెంజింగ్ కార్డ్సే వచ్చాయి. సో, నేనైతే ఒకటే చెప్తాను. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పుడు కేయోటిక్‌గా మారుతాయండి. మెయిన్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఛాలెంజింగ్ థింగ్స్ అనేవి కొన్ని ఫేస్ చేస్తారు మీరు. సో, ఇక్కడేంటంటే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, వ్యక్తులతో సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే సెపరేషన్ కూడా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని చెప్పట్లేదు కానీ, మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలనే నేను చెప్తున్నాను. థింగ్స్ ఏంటంటే కేయోటిక్‌గా ఉన్నప్పుడు మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సుంటుందండి. కొన్ని మీ చేతుల్లో ఉండవు. మీరేంటంటే మీ చేతిలో ఉన్నంత వరకు ట్రై చేయొచ్చు కానీ, మీ చెయ్యి దాటిపోయిన తర్వాత మీరు చేయగలిగిందయితే ఏం లేదు. సో, డెఫినిట్‌గా నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ ఏంటంటే ఇలానే ముందుకు వెళ్ళాలి, ఇలానే జరగాలి అని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ఈరోజు ఈ వ్యక్తితో మీకు ఎలా ఉంది? ఈరోజు ఈ వ్యక్తి మీకు అంటే ఎలాంటి వైబ్స్ ఇస్తున్నారు? ఇది మాత్రమే చూసుకోండి. అంటే ప్రెజెంట్‌ని బేస్ చేసుకొనే ముందుకు వెళ్ళండి కానీ, ఫ్యూచర్ ప్లాను లేకపోతే ఫ్యూచర్‌లోని అంటే ఇలా ఉండాలి అని మాత్రం మీరు ఏది చేయొద్దండి. ప్లస్ ఇంకొకటి వ్యక్తుల మీద ప్రెషర్ కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. రిలేషన్‌షిప్ ఏంటంటే కేయోటిక్‌గా ఉంటుంది. ఇది పార్ట్నర్‌తో అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ కనెక్షన్స్ అయినా అవ్వచ్చు. అండ్ ఈవెన్ మ్యారేజ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళుంటే వాళ్ళు కూడా కొంత బ్రేక్ తీసుకుంటే మంచిదేమో. ఎందుకంటే టైం అనేది సూటబుల్‌గా లేదు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వాలని రూల్ కూడా ఏం లేదు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే కేర్ తీసుకుంటే బావుంటుందండి. రిలేషన్‌షిప్స్ అయితే మాత్రం కొంచెం కేయోటిక్‌గా కనిపిస్తున్నాయి. ఈవెన్ కెరియర్‌లో కూడా ఏంటంటే ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. కాకపోతే నంబర్ 10 రావడం వల్ల ఏంటంటే
అవన్నీ ఒక పర్టిక్యులర్ వేలో ఎండ్ అవ్వచ్చు. అంటే మీలో ఎవరైనా సరే తొందరలోనే ఏంటంటే జాబ్ పరంగా కొంత ట్రబుల్స్ ఫేస్ చేయొచ్చండి. అంటే జాబ్ పోవడం కానీ, లేకపోతే కొంత ఏంటంటే మీరు ఊహించనివి జరగడం. అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత అది వచ్చేస్తది అనుకుంటే లాస్ట్ మినిట్‌లో రాకపోవడం కానీ అలాంటివండి. అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే ఆ ప్లాన్స్ వర్కౌట్ అవ్వకపోవడం, ఫినాన్షియల్‌గా కొంత ఛాలెంజెస్ ఫేస్ చేయడం. అంటే ఎవరైనా వ్యక్తులకి మీరు మనీ ఇచ్చేస్తే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయడం. ఇలాంటివి జరుగుతాయండి. టైంకి డబ్బులు చేతికి రాకపోవడం. అంటే కొంత నెగటివిటీ కనిపిస్తుంది. బట్ నేను చెప్పాను కదా! ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ ఇందులో పార్ట్ తీసుకుంటాయండి. సో, మీకు 100% ఇది అవ్వాలని రూల్ కూడా ఏం లేదు. వర్రీ అవ్వద్దు. బట్ ఏదైనా సరే ఒకటే చెప్తాను. జాగ్రత్తలనేవి మాత్రం ఇంపార్టెంట్ అండి. మీ వరకు మీరేంటంటే కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇంకొకటి గాడ్‌ని బాగా ట్రస్ట్ చేయాలండి. ఖచ్చితంగాను మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్‌కి వెళ్ళండి. వెళ్ళి అభిషేకం చేయించడం అలాంటివి చేస్తే బావుంటుంది. మీలో చాలామందేంటంటే లార్డ్ శివ టెంపుల్‌కి ఎక్కువ వెళ్తుంటారు. సో, డెఫినిట్‌గా ఈ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. లార్డ్ శివ టెంపుల్‌కి వెళ్ళండి. ప్రేయర్స్ అయితే ఆఫర్ చేసుకుంటూ ఉండండి. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. మీకు ఏ ఏ కోరికలైతే ఉన్నాయో అన్నీ కూడా లార్డ్ శివాకి అక్కడ చెప్పండి. కాసేపు టైం స్పెండ్ చేయండి. డెఫినిట్‌గా ఈ ప్రాబ్లమ్స్ అనేవైతే సార్ట్ ఔట్ అవుతాయి. నేనైతే ఒకటే చెప్తానండి. డెసిషన్స్ తీసుకున్నప్పుడు, వ్యక్తులతో హ్యాండిల్ చేసినప్పుడు, లేకపోతే కొన్ని ఇన్ టైమ్‌లో అవ్వకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేయండి సిట్యుయేషన్స్‌ని. అంటే నాకు ఎక్కువ చెప్పాలని అనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకేమనిపిస్తుందంటే ఇలాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి అంటే యూనివర్స్ మీకు డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తుందనే అనిపిస్తుంది. మీ ముందేంటంటే రియాలిటీ పెట్టాలి అని యూనివర్స్ అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది. మీకు కొన్ని తెలియాలండి. మీరు స్ట్రాంగ్ అవ్వడం కోసమే ఈ ఛాలెంజెస్ అయితే వస్తున్నాయి. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను ఇవన్నీ టెంపరరీ అండి. పర్మనెంట్ అయితే కాదు. అండ్ ఫర్దర్‌గా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో కూడా నేను చెప్తాను. రిలేషన్‌షిప్ అండ్ రిలేషన్‌షిప్ ఆర్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ పర్సనల్ లైఫ్ ఓకే. సో, చూసారు కదండీ! లవ్ అనేది సిట్యుయేషన్‌లోకి తీసుకురావాలంట. అంటే వ్యక్తులతోనేంటంటే కూల్‌గా మాట్లాడడానికే ట్రై చేయండి. వ్యక్తులతోనేంటంటే మంచి కనెక్షన్సే డెవలప్ చేసుకోవడానికి చూడండి. మీరేంటంటే నెగటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు హర్ట్ అవుతున్నారు ఒక రిలేషన్‌షిప్‌లో అంటే ఒక బ్రేక్ తీసుకోండి. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చండి. బట్ కంప్లీట్‌గా అంటే సిట్యుయేషన్స్‌ని మీరనుకున్నట్టే హోల్డ్ చేసి, మీరనుకున్నట్టే ఔట్‌కమ్ చూడాలి అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. మీరేంటంటే కాంపాషనేట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కొన్ని ఆలోచించాలి. వాళ్ళు కోఆపరేట్ చేయడానికి ఇష్టపెట్టుకోనప్పుడు మీరు కూడా ఏంటంటే వాళ్ళకి ఆ టైం ఇవ్వాలండి. ఒక్కటి మాత్రం నిజం లవ్‌ని మాత్రమే స్ప్రెడ్ చేయండి. అండ్ ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా కూల్‌గా ఆ లవ్‌తోనే హ్యాండిల్ చేయండి. బట్ హేటెడ్ వన్స్ మీరు చూపించడం స్టార్ట్ చేస్తే నిజంగానే ఈ కేయోటిక్ సిట్యుయేషన్స్ అనేవి ఇంకా ఇంకా కేయోటిక్‌గా మారుతాయండి. అది మీరు కూడా హ్యాండిల్ చేయలేనట్టే అయిపోతుంది. ఇప్పటికైతే సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. బట్ మీరు అంటే చేసుకున్న పాత్, మీరు తీసుకున్న డెసిషన్స్ వల్లేంటంటే అది మారొచ్చండి. ఈవెన్ ఇక్కడ కెరియర్ పరంగా చూసినా సరే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అవసరం అంట. మీరేంటంటే ఒక పర్టిక్యులర్ గోల్ సెట్ చేసుకొని ఇదే చేయాలి, లేకపోతే మీరనుకున్నట్టుగా ఇలానే అవ్వాలి. అంటే బిజినెస్ అనే కాదు, ఫినాన్సెస్ అని కాదు. ఎక్కడైనా సరే మీరనుకున్నట్టే అన్నీ అవ్వవండి. కొన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సుంటుంది. వన్స్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారండి. ఇవన్నీ చెప్తున్నాను కదా! టెంపరరీ ఛాలెంజెస్ వర్రీ అయితే అవ్వద్దు. పాజిటివ్‌గా ఉండండి. యూనివర్స్‌ని ఫస్ట్ ట్రస్ట్ చేయండి. మీరు ఏ గాడ్‌నైతే ట్రస్ట్ చేస్తారో ఆ గాడ్ మీకేంటంటే సేవ్ చేస్తారు ఆర్ ప్రొటెక్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా! ఎవ్రీ మండే మాత్రం లార్డ్ శివ టెంపుల్‌కైతే వెళ్ళండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ ధనుస్సు రాశి. సో, ఈ ఫుల్ మూన్ డే లూనార్ ఎక్లిప్స్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? సో, మీ ఎనర్జీస్ అనేవి ఏ రకంగా షిఫ్ట్ అవుతాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, నేను 2 కార్డ్స్ డ్రా చేస్తానండి. ఒకటి పర్సనల్ లైఫ్‌కి, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్‌కి. సో, చూద్దాం. సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్‌కి. ఓకే.
సో, ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో ఒకటి మాత్రం నిజమండి. పర్సనల్ లైఫ్ మాత్రం బావుంటుంది. ఎందుకో కానీ సెలబ్రేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మేబీ అంటే మీరు సింగిల్ అయ్యి అంటే ఒక కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ ఫేజ్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈ ఎక్లిప్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక బ్యూటిఫుల్ చేంజెస్ అయితే తీసుకొస్తుందండి. చాలా పాజిటివ్‌గా ఉంది. మెయిన్ ఈ కార్డ్ ఏంటంటే సెలబ్రేషన్స్‌ని ఇండికేట్ చేస్తుంటది. సో, డెఫినెట్‌గా సూన్ ఆర్ లేటర్ మీ లైఫ్‌లోనేంటంటే రిలేషన్‌షిప్స్ అంటే బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళకి మ్యారేజ్ కానీ, లేకపోతే ఎంగేజ్‌మెంట్ కానీ, ఒక పర్సన్ కమిట్మెంట్‌తో రావడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ డెఫినెట్‌గా రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతాయి. ఎవరైనా వ్యక్తులతోని మీకు ఎనిమిటీ ఉన్నా సరే అది కొంత ఇప్పుడు బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ వైపు నుంచి మీరు కూడా ట్రై చేయండి. కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉన్నట్టు కాకుండా మీరు కూడా ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టండి రిలేషన్‌షిప్స్ బెటర్ చేసుకోవడం కోసం. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే కెరియర్ పరంగా చూసినా సరే కొంచెం పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి పక్కన పెట్టియండి. అంటే ప్రతి మనిషికి కెరియర్‌లోనేంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి. కెరియర్ అనే దానికంటే కూడా లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. సో, కెరియర్‌లో ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యి మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని మీరు అనుకున్నట్టు అవ్వకపోయినా సరే అవి గుర్తు చేసుకొని అనవసరంగా మీ కెరియర్‌ని పాడు చేసుకోవద్దండి. మీరేంటంటే ప్రెజెంట్‌లో ఏం జరగాలి, ఫ్యూచర్ ఎలా ముందుకు వెళ్ళాలి అనేదైతే ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ కెరియర్ పర్స్పెక్టివ్ కూడా చాలా బావుందండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని, ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు ఏం చేస్తే బావుంటుంది అన్నట్టుగా మీరేంటంటే ప్రెజెంట్‌లో ఉంటే డెఫినిట్‌గా మీ కెరియర్‌లోను కూడా మీరేంటంటే సక్సెస్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా అంటే ఫినాన్సెస్ పరంగా కూడా ఎవరైనా సరే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీ పాస్ట్ ఏంటంటే మీ ప్రెజెంట్‌ని, ఫ్యూచర్‌ని అయితే డిక్టేట్ చేయదండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. కొంచెం స్లోగా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా ఉంటుంది. వ్యక్తుల సపోర్ట్ వల్ల కూడా ఫినాన్షియల్ గ్రోత్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. పాస్ట్‌ని పక్కన పెట్టియండి. ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి మాత్రం ఫినాన్షియల్‌గా కూడా అంతే. పాస్ట్ అనేది పక్కన పెట్టేసి, ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏం చేయాలి అన్నట్టుగా మీరు చేస్తేనే బావుంటుందండి. ఈవెన్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ గుర్తొచ్చినా సరే, అవి మిమ్మల్ని మోటివేట్ చేయాలి కానీ, మళ్ళీ మీరేంటంటే మెంటల్‌గా వీక్ అయిపోయినట్టు ఉండకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఏదైనా సరే బ్యాలెన్స్డ్‌గా ఎనర్జీస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరేంటంటే తొందరలోనే బ్యూటిఫుల్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తారు అని నాకనిపిస్తుందండి. మీకైతే కార్డ్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. నేనొకటే చెప్తాను పాజిటివ్‌గా ఉండండి అండ్ పాజిటివ్ వైబ్సే స్ప్రెడ్ చేయండి. అనవసరంగా నెగెటివ్ థాట్స్ పెట్టుకొని అంటే నెగటివిటీనైతే స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే మీకు యూనివర్స్ ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని రీసెట్ చేసుకోవడానికి. సో, డెఫినిట్‌గా ఇదైతే మీకొక సూటబుల్ టైమేనండి. మీరు ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోండి. ఈవెన్ మీలో ఎవరికైనా సరే హౌస్ ప్లాన్ ఉన్నా సరే అది కూడా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేస్తే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి. సో, చూద్దాం. ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి కార్డ్ తీస్తాను. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా కార్డ్ డ్రా చేస్తాను. ఓకే. ఓకే. సో, కరెక్ట్ కార్డ్స్ వచ్చాయండి. మీరేంటంటే హీల్ అవ్వాలి. రిలేషన్‌షిప్స్ ఏంటంటే బెటర్ అవుతాయి కానీ మీరింకా హీల్ అవ్వాల్సింది చాలా ఉంది. సో, మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక విషయంలో స్టాండ్ తీసుకున్నప్పుడు కానీ, మీరు హీల్ అయ్యారా లేదా చూసుకోండి. అన్‌హీల్డ్ వెర్షన్‌లో మాత్రం ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే యాక్షన్‌కి తర్వాత రిగ్రెట్ అవుతారంట. మీరు కంప్లీట్‌గా హీల్ అయ్యారు. మీరేంటంటే నార్మల్‌గానే ఉన్నారు. మీ ఎమోషన్స్‌ని ఇన్వాల్వ్ చేసి మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవట్లేదు అనుకోని అంటే మీరు రెడీగా ఉన్నారు అన్నప్పుడేంటంటే మీరు యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడండి. ఏదైనా సరే హీల్ అయితే మాత్రం అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే నేచర్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, మెయిన్ మీ ఎనర్జీస్ ఏంటంటే గ్రౌండ్ అవ్వాలండి. సో, యోగా కానీ, మెడిటేషన్ చేయడం కానీ, ఔట్‌డోర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఇంకొంచెం బెటర్ అవుతాయి. ఇంకా అంటే క్లియర్‌గా హీల్ అవ్వాలి అంటే గ్రీన్ కలర్‌తో వర్క్ చేయండి. ఎక్కువ గ్రీన్ కలర్ క్లోత్స్ వేసుకోవడం కానీ, గ్రీన్ కలర్ ఫ్రూట్స్ తినడం కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినడం కానీ ఇలాంటివి చెయ్యాలండి. అంటే ఎక్కువ గ్రీన్ కలర్‌తో వర్క్ చేయాల్సుంటుంది. ఈవెన్ ఈ కార్డొచ్చిందంటే, కెరియర్ పరంగా చెప్పాను కదా! మీలో ఇంకా ఎక్కడో నెగటివిటీ ఉందండి. పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మీకేంటంటే కొంత భయపెడుతున్నాయని చెప్పొచ్చు. పాస్ట్‌లో మీరు ఫెయిల్ అయినా సరే, ప్రెజెంట్‌లో మళ్ళీ మీరు ఫెయిల్ అవుతారని కాదు. ఫ్యూచర్ ఏంటంటే, మీ పాస్ట్‌లోని మీరు సఫర్ అయినట్టు ఉంటుందని కూడా కాదండి. డెఫినిట్‌గా కెరియర్‌లో గ్రోత్ అనేదుంది. కాకపోతే మీలో కొంత నెగటివిటీ అనేదుంది. ఆ నెగటివిటీ రిలీజ్ చేస్తే
ఇంకా బెటర్‌గా ఉంటుందండి మీ సిట్యుయేషన్ అయితే మాత్రం. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు తీసుకునే ఛాన్స్ బట్టే ఏదైనా కూడా ఉంటుంది. మీరు ఇప్పటికైనా సరే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడాలి, కెరియర్‌లో గ్రోత్ చూడాలి అనుకుంటే మీ 100% మీరివ్వండి. ఎప్పుడైతే మీరు 100% ఎఫర్ట్స్ పెడతారో ఖచ్చితంగా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. సో, ఛాన్స్ అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ మకర రాశి వారండి. సో, అసలు మీకు ఈ ఫుల్ మూన్ డే, లూనార్ ఎక్లిప్స్ తర్వాత ఎలాంటి సిట్యుయేషన్స్ జరగొచ్చు? లేకపోతే మీ ఎనర్జీస్ ఏ రకంగా షిఫ్ట్ అవ్వచ్చు? దాని ప్రకారం అంటే మీ పరిస్థితులనేవి ఎలా ఉంటాయి? ఏంటి అనేదైతే చూద్దాం. సో, నేను 2 కార్డ్స్ డ్రా చేస్తానండి. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ లైఫ్‌కి, సెకండ్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్‌కి. సో, చూద్దాం. సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి. ఓకే. అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సో, చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి మీకైతే. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నా, ఒక రిలేషన్‌షిప్‌లో మీకంటూ ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు దాన్ని మీరు బయటకి ఎక్స్‌ప్రెస్ చేయాలండి. అసలు మీ ఫీలింగ్స్‌తో మీరు ముందు హానెస్ట్‌గా ఉండాలి. మీకసలు ఏం కావాలి? మీరసలు ఏం కోరుకుంటున్నారు? మీ లైఫ్ అంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉండాలి? సో, ఇలా ఏంటంటే కొంత క్లారిటీ మెయింటైన్ చేయాలండి. మీరెందుకో కానీ మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉండలేకపోతున్నారు. మీకేం కావాలి అనేది మీకు క్లారిటీ లేదండి. మీరేంటంటే ఓపెన్ అప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకో కానీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగాను మీరు మీకు కావాల్సిన దాని కోసం స్టాండ్ తీసుకోవాలి. మీకు కావాల్సిన దాని కోసం మీ వాయిస్‌ని రైజ్ చేయాలి. అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు కానీ కొంత మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఏదైనా సరే ఈ కార్డ్స్ 2 చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే మీరు మాత్రం ఆహ్, మీ పర్సనల్ లైఫ్‌కి సంబంధించినంత వరకు మీరు ఏదనుకుంటే అది సాధించగలరు. మీకు ఇప్పుడు మ్యారేజ్ కావాలి అనుకుంటే అసలు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీకు ఎలాంటి వ్యక్తొస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఈ క్లారిటీ మెయింటైన్ చేయాలండి. ఎప్పుడైతే ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తారో యూనివర్స్‌కి కూడా అర్థమవుతుంది మీ స్టాండర్డ్స్ ఏంటి అనేది. ఈవెన్ ఒక రిలేషన్‌షిప్‌లో అయినా సరే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? దానికి మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు? ఆ వ్యక్తులు ఎలా ఉండాలి అనే ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ మీరేంటంటే యాక్షన్ తీసుకోగలరండి. మీకే క్లారిటీ లేకపోతే మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? సో, ఇక్కడేంటంటే ఈ ఎక్లిప్స్ తర్వాత నుంచి మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఎమోషనల్‌గా అంటే కొంత మీరు డిస్టర్బ్ అవ్వడం కాదండి. లేకపోతే ప్రతిదానికి మీరేంటంటే మిమ్మల్ని మీరు షట్ డౌన్ చేసుకోవడం కాదండి. మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి. అలా ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే ముందు మీకేం కావాలో క్లారిటీ ఉండాలి. సో, ఇలా ఏంటంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయాలండి. అదైతే మాత్రం ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ మీకు చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్ చూసినా నాకేమనిపిస్తుందంటే కెరియర్ విషయంలో కూడా మీకేంటంటే ఒక క్లారిటీ అవసరం అండి. కొన్నిసార్లు మీకెలా అవుతుందంటే మీరు అనుకుంటుంది ఒకటి, అక్కడ అవుతుంది ఇంకొకటనమాట. మీరు అనుకుంది ఎగ్జాక్ట్‌గా అవుతదని అనుకోవడానికి లేదు. బట్ అట్‌లీస్ట్ మీరు అనుకోవడం అనేది అవసరం. ఎందుకంటే కొంతమంది వాళ్ళ కెరియర్‌లోనేంటంటే ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా చేయాలి అని ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారండి. సో, అది అవుతదా? అవ్వదా? అనేది పక్కన పెడితే ముందు వాళ్ళ క్లారిటీ ఉంటుంది. అలా మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుంది. మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలండి క్లియర్‌గా చెప్పాలంటే. కెరియర్‌లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే కెరియర్‌లో షిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఇప్పుడు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, అవన్నీ కూడా జరుగుతాయండి. ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం మనీ విషయంలోని వ్యక్తుల్ని మాత్రం ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీరు మనీ ఎవరి నుంచైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో, లేకపోతే మనీ ఎవరికైతే ఇచ్చే పరిస్థితి ఉంటదో, వాళ్ళేంటంటే 100% జెన్యూన్ అయితే కాదండి. మీకు కనిపించే వ్యక్తులు వేరు. బయటకి అంటే వాళ్ళు ఉన్నది ఒక రకంగా ఉంటారు. మనసులో ఇంకో రకంగా ఉంటారనమాట. అంటే మాటలు ఒకలా ఉంటాయి. ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. సో, దానివల్ల ఇబ్బంది పడతారు. అందుకే మనీ విషయంలో మాత్రం వ్యక్తుల గురించి కన్ఫర్మ్‌గా తెలిస్తేనే వాళ్ళకి ఇవ్వడం చేయండి. లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అలాంటివి చేయండి. లేకపోతే మాత్రం సైలెంట్‌గా ఉండండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ అయితే ఉందండి. కొత్తగా మీరేమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, ఇంకేమైనా మీకు కెరియర్ పరంగా ప్లాన్స్ ఉంటే మాత్రం ఇది చాలా మంచి టైం అండి. ఈవెన్ లవ్ విషయంలో కూడా ఆర్ ఫ్యామిలీ విషయంలో కూడా కొత్తగా మీరేమైనా చేయాలనుకున్నా, మీరొక డెసిషన్ తీసుకున్నా సరే దానికి మీరు స్టాండ్ తీసుకోవచ్చండి. అనవసరంగా మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్‌గా ఈ కార్డ్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? పర్సనల్ లైఫ్‌కి అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి చూద్దాం. పర్సనల్ లైఫ్. ఓకే.
సో చూసారా? సేమ్ అండి. కనెక్టింగ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే బోల్డ్‌గా ఉండండి అండ్ డెసిషన్స్ తీసుకోండి ఫస్ట్. అండ్ మీ వైపు నుంచే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే మీరే యాక్షన్ తీసుకోవాలి. మీరే ముందు ఇనిషియేట్ చేయాల్సుంటుంది. దానికి మీరేంటంటే ధైర్యంగా ఉండాలి. మీరు భయపడి అవుతదో లేదో, ఏమవుతదో, అసలు నేను చేయగలనో లేదో అలా అనుకుంటే అసలు ఏది అవ్వదండి. క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఏదనుకుంటే అది మీరు చెయ్యాలంతే. సో, ఇక్కడేంటంటే మీలో ఎంత ధైర్యం ఉంటదో, మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, మీరు ఎలాంటి కమిట్మెంట్ అయితే ఇస్తారో దాని ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి మారుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తుంది. డెఫినిట్‌గా ఛాన్స్ అయితే ఉంది. అందులో నో డౌట్. కాకపోతే కొన్ని విషయాల్లో మేబీ మీరేంటంటే ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చైల్డిష్‌గా అంటే బిహేవ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే ఇంత టిపికల్‌గా ఉన్నారేంటి అని అనిపిస్తుంటదనమాట. తర్వాత ఆలోచించుకుంటే మీకు కూడా అలానే అనిపిస్తది. ఎదుటి వ్యక్తులకి మీరు అలాంటి వైబ్స్ ఇవ్వడమే కాదండి. సో, అందుకే మీలో మార్పులైతే అవసరం. ఈవెన్ ఇక్కడ కెరియర్ పరంగా కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఇప్పటివరకు మీ కెరియర్‌లో సక్సెస్ చూడలేకపోయారు అంటే, అది మీ కర్మ అండి. డెఫినిట్‌గా ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే, దానికి కూడా సిగ్నిఫికెంటే. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ పాస్ట్‌ని పక్కన పెట్టేయండి. పాస్ట్‌లో మీరు ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చూసారు, లేకపోతే ఎలాంటి ఫెయిల్యూర్స్ చూసారు, ఇవన్నీ అనవసరం అండి. ప్రెజెంట్‌లో మీరు చేయాల్సిందేంటి అండ్ ఫ్యూచర్‌కి ఎలాంటి ప్లాన్స్ అయితే బావుంటాయి. మీకేది సూటబుల్‌గా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకొని, మీ ప్రయత్నాలు మీరు చేయాలండి. పాస్ట్‌లో ఫెయిల్ అయిపోయారు. సో, మళ్ళీ మీరేంటంటే ప్రయత్నం చేయరు, లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. మీరు ఇందులోనే అంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, కంటిన్యూ అవుతారు. ఇలా వద్దండి. మీరేంటంటే ఏం చేయాలనుకుంటున్నారో, మీ మనసు మీకేం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అయిపోండి అంతే. ముందు ఒకలా ఆలోచించి, తర్వాత ఇంకొకలా ఆలోచించి, స్టెబిలిటీ లేకుండా అలా అయితే మాత్రం ఉండొద్దండి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే ఉంది. కాకపోతే ఆ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఫినాన్షియల్‌గా కూడా ఏంటంటేనండి, పాస్ట్‌లో మీరేంటంటే కొంత సఫర్ అయ్యారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతదని అనుకోవద్దండి. పాస్ట్ అనేది పక్కన పెట్టియండి. పాస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లాస్ వస్తుందని భయపడొద్దు. మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేయండి. ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీరు కొన్ని డ్రీమ్ చేయొచ్చండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ కుంభరాశి అండి. చూద్దాం. అసలు ఈ కుంభరాశి వారికి ఈ ఫుల్ మూన్ డే లూనార్ ఎక్లిప్స్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ ఎనర్జీస్‌లో ఎలాంటి షిఫ్ట్స్ వస్తాయి? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే నేను పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. సో, చూద్దాం. ఫస్ట్ పర్సనల్ లైఫ్ కార్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్ కార్డ్. ఓకే. సో, పర్సనల్ లైఫ్ విషయంలోనేంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కానీ మీరు అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోతే ఇక్కడి నుంచైనా సరే ఆ లక్షణాలనేవి విడిచిపెట్టియండి. వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓపెన్‌గా మాట్లాడండి. మీకేమనిపిస్తుందో అది చెప్పండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి చెప్పడం అలాంటివి చేయొద్దు. అంటే మనసులో ఉన్నది చెప్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లేకపోతే మీ లైఫ్‌లో జరుగుతున్నవి మీ వ్యక్తులకు చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకోకుండా గొడవ పెట్టుకుంటారేమో ఇలాంటివి అనుకోవద్దండి. ఇక్కడేంటంటే మీరు ఇప్పుడు చెప్పకుండా తప్పించుకున్నా ఇద్దరి మధ్యలోని ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ లేకపోయినా ఫ్యూచర్‌లో అయినా సఫర్ అవుతారండి. ఇంకొకటేంటంటే నెక్స్ట్ పాసిబుల్ కేస్ అని చెప్పొచ్చు. మీ పార్ట్నర్ ఏంటంటే మీ దగ్గర సీక్రెటివ్‌గా ఉండొచ్చు. వాళ్ళేంటంటే కొన్ని విషయాలు మీతో చెప్పకుండా వాళ్ళు మీ వెనక ఏవో చేయడం కానీ అలాంటివి కూడా జరుగుతుంటాయి. కొంచెం వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఇక్కడ బీట్రేయల్‌కి కూడా ఛాన్స్ ఉందండి. సో, జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళతో ఒకళ్ళు ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలండి. ఇదేంటంటే ఒక లవ్ యాస్పెక్ట్ అనే కాదు. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ అయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే గమనించండి. వాళ్ళసలు ఎంతవరకు మీతో జెన్యూన్‌గా ఉంటున్నారు, అసలు నిజమే చెప్తున్నారా కాదా అనేది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా ఏంటంటే వాళ్ళతో నిజాయితీగా ఉండడానికే ట్రై చేయండి. అబద్ధాలు చెప్పుకొని వాళ్ళ వెనక ఏదో పనులు చేయడం అలాంటివైతే వద్దండి. ఎందుకంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారంట. ఈ కార్డ్ వచ్చిందంటేనే బీట్రేయల్‌ని అండ్ డేంజర్‌ని ఇండికేట్ చేస్తదండి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మేబీ తప్పించుకోవడానికి ట్రై చేసినా ఇప్పుడు ఛాన్స్ ఉన్నా సరే తర్వాత మాత్రం ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతారండి. అది మీరే దొరుకుతారా? మీ పార్ట్నరే దొరుకుతారా? అనేది ఇంకా అది మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఛాన్స్ ఉందండి. సో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం, రిలేషన్‌షిప్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే అవి సెన్సిటివ్ మ్యాటర్స్ కదా! ఏ వ్యక్తికి ఎలా అర్థమవుతారో తెలీదు. సో ఎప్పుడు కూడా ఎక్కువ రిస్క్ అయితే తీసేసుకోకూడదండి. జాగ్రత్తగానే హ్యాండిల్ చేయండి. ఈవెన్ ఈ టైంలో ఎవరైనా పెళ్లి లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా లైఫ్‌లోకొచ్చినా సరే అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేబీ అవి మీకు సూటబుల్‌వి కాదేమో! ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని డెసిషన్ తీసుకుంటే బావుంటుంది. తొందర పడొద్దండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా కెరియర్ పరంగా మీ లైఫ్‌లో డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని ఎండ్ అయిపోతాయి. లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎండ్ అవ్వడం కానీ, లేకపోతే మీరేంటంటే న్యూ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తుంటే అవి వచ్చి ఈ ఓల్డ్ జాబ్ రిజైన్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. కెరియర్ షిఫ్ట్ కానీ, హైయర్ స్టడీస్ కానీ అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ టైమ్. అంటే మీకు ఒకవేళ ఆ ప్లాన్ లేకపోతే ఎవరైనా చేయలేరు. బట్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంటే మాత్రం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం మంచి టైమ్ అండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా మీరేంటంటే సక్సెస్‌ని కూడా చూడడానికి ఇది మంచి టైం. లైక్ ఏంటంటే ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. ఎవరైనా న్యూ హౌస్ ప్లాన్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా పర్చేస్ చేయాలనుకుంటున్నా పర్ఫెక్ట్ టైమ్ అండి. మీ వైపు నుంచి మీరేంటంటే అలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఒక్క పర్సనల్ లైఫ్‌లోనే కొంచెం డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కానీ ప్రొఫెషనల్‌గా మాత్రం చాలా గ్రోత్ అయితే ఉంది. డెఫినిట్‌గా బావుంటుందండి మీకైతే మాత్రం. ఎందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో, మీకేమైనా ప్లాన్స్ ఉంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నా, లేకపోతే బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా సరే, మీరేంటంటే ఇప్పటి నుంచే ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈ లూనార్ ఎక్లిప్స్‌తోని ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుందండి. సో, ఖచ్చితంగా మీకు కలిసొస్తుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకోవడానికే ట్రై చేయండి. అండ్ చూద్దాం అసలింకా యూనివర్స్ అసలు మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ డ్రా చేస్తాను. నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్‌కి. ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి. ఓకే. సో, ఇక్కడేంటంటేనండి ఒకటి స్పిరిచ్యువల్‌గా కొంత కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటేనండి ప్రతి సిట్యుయేషన్‌లోని ఎమోషనల్‌గా థింక్ చేయడం కాకుండా ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. స్పిరిచ్యువాలిటీకి, ప్రాక్టికాలిటీకి మధ్యలోనేంటంటే బ్యాలెన్స్ కుదరాలి. మీ లైఫ్‌లోని మీరేంటంటే అన్నీ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో థింక్ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి అన్నీ కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మిడిల్‌లో ఉండొచ్చనమాట. ఏదైనా సరే మీకు మీ ఇంట్యూషన్ ద్వారా కొంత అర్థమవుతుంటది. అది స్పిరిచ్యువాలిటీ. ఎప్పుడైతే మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారో ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ ఏంటంటే మీకు చెప్తుంటది. ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, ఒక వ్యక్తికి సంబంధించి అయినా సరే కొన్ని చెప్తుంటది. అదేంటంటే మీరు ట్రస్ట్ చేసి దాన్ని ఫాలో అవ్వాల్సుంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్‌గా కూడా కొంత థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే రియాలిటీలో సిట్యుయేషన్స్ ఏంటి? అసలు మీరేం చేయాలి? ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి ఎలా ఉన్నారు? ఇలా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఈ 2 ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేస్తారో రిలేషన్‌షిప్ అనేది మీకు పెద్ద ప్రాబ్లమ్ అవ్వదు. మీరేంటంటే ఈవెన్ ప్రాబ్లమ్ ఉన్నా సరే హ్యాండిల్ చేయగలరండి. ఇదేంటంటే మీ హ్యాండ్‌లో ఉన్న సిట్యుయేషనే. సో, ఒక్కసారైతే ఆలోచించండి. థింగ్స్ బెటర్ చేసుకోవాలా? వద్దా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే కెరియర్ పరంగా కొంత నెగటివిటీ అయితే క్యారీ చేస్తున్నారండి. దాన్ని రిలీజ్ చేయాలి. అంటే మీకు మేబీ ఆపర్చునిటీస్ రావేమో, లేకపోతే ఈవెన్ కెరియర్ షిఫ్ట్ అయినా, లేకపోతే మీరిప్పుడు సడెన్‌గా ఒక కెరియర్ పాత్‌ని చూజ్ చేసుకొని అందులోకి వెళ్తే ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేస్తారేమో, లేకపోతే అబ్రాడ్ వెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, లేకపోతే ఫినాన్షియల్‌గా క్రైసిస్ అనేవి కంటిన్యూ అవుతాయేమో. ఇలాంటి నెగెటివ్ థాట్స్ ఎందుకో కానీ మీకు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో, ఇవి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీకేంటంటే క్లియర్‌గా తెలియాలండి. ఏది హోల్డ్ చేయాలి, ఏది రిలీజ్ చేయాలి అనేది. అది తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో, ఇక్కడ మీ కార్డ్స్ వచ్చిన దాని ప్రకారం క్లియర్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీలో ఉన్న ఆ నెగటివిటీని రిలీజ్ చేయండి. ఆ ఇన్‌సెక్యూరిటీస్ వద్దు. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఔట్‌కమ్ అనేది ఎలా వస్తుందనేది అది మీ చేతుల్లో ఉండదండి. యూనివర్స్ అది మీకు డిసైడ్ చేస్తుంది. బట్ మీరు అంటే ఆలోచించే విధానం కానీ, యాక్షన్ తీసుకునే విధానం కానీ మీ చేతుల్లోనే ఉంటుంది. డెఫినిట్‌గా మీరేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగాను మీకు చాలా వరకు క్లారిటీ వస్తుందండి. ఈవెన్ డివైన్‌తో కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయండి గాడ్‌కి. మీకెవరో ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా! మీరేదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, మీకేవైనా నెగెటివ్ థాట్స్ వస్తున్నప్పుడు కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడం అలాంటివి చెయ్యండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, లాస్ట్ మీనా రాశి వారికి అసలు
మీరే మెయిన్ అండి. ఎందుకంటే ఈ రాశిలోనే పడుతుంది చంద్రగ్రహణం. సో, అది మన దేశంలో కాకపోయినా సరే స్టిల్ ఎనర్జీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో, అసలు మీ ఎనర్జీస్ అనేవి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాయి? లేకపోతే మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఈ ఫుల్ మూన్ డే, లూనార్ ఎక్లిప్స్ తర్వాత అనేదైతే చూద్దాం. సో, ఫస్ట్ పర్సనల్ లైఫ్‌కి ఒక కార్డ్ తీస్తాను. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక కార్డ్ తీస్తాను. చూద్దాం. ఓకే. సో, డెఫినెట్‌గా ఈ లూనార్ ఎక్లిప్స్ ఏంటంటే మీ లైఫ్‌లో నిజంగానే మంచి చేంజెస్ తీసుకొస్తుందండి. ఇది మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో న్యూ బిగినింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎవరైనా రీయూనియన్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది వర్కౌట్ అవుతుంది. మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే అది వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీలో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి ఇప్పుడు రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు కూడా రిలేషన్‌షిప్స్ అయితే బెటర్ అవుతాయండి. మీకైతే బాగా కలిసొస్తుంది ఈ ఎక్లిప్స్. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్‌గా మీకోసం ప్యాషనేట్‌గా ఉన్న వ్యక్తే వస్తారండి. మిమ్మల్నేంటంటే అంతే కావాలని అనుకుంటారు. మీరు వాళ్ళని ఎంత కావాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని అంతే కావాలి అనుకోని రావడం జరుగుతుంది. బట్ ఒక కమిట్మెంట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చాలా వరకు న్యూ బిగినింగ్స్ అనేవైతే ఉన్నాయండి. అండ్ ఈ వ్యక్తులు కూడా ఏంటంటే ఫైర్ ఎనర్జీ ఉన్నవాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మేష, సింహ, ధనుస్సు రాశి వారు అలా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ డెఫినిట్‌గా కనెక్షన్స్ అయితే మాత్రం వర్కౌట్ అవుతాయండి. రిలేషన్‌షిప్స్‌లోని ఇంకా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళుంటే కమింగ్ డేస్‌లోని ఇవి బెటర్ అవ్వడం అయితే చూస్తారు. ఎక్కువ చెప్పడానికైతే ఏం లేదండి. బట్ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. పాజిటివ్ వేలో మీరు పాజిటివ్‌గా ఉండండి. ఈవెన్ ఇప్పుడు సిట్యుయేషన్స్ బాలేకపోయినా సరే, ఈరోజు ఈ ఎక్లిప్స్ తర్వాత ఖచ్చితంగా సిట్యుయేషన్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతాయి. ఎందుకో కానీ ఇది మీకు ఒక కొత్త హ్యాపీనెస్ తీసుకొస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ కెరియర్ పరంగా చూసినా సరే ఇది విష్ కార్డ్. డెఫినిట్‌గా మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయండి. మీరు అంటే మీ కెరియర్‌లో ఎంత సఫర్ అయినా, ఫినాన్షియల్‌గా మీరు ఎంత సఫర్ అయినా, ఈ సఫరింగ్స్ అనేవి ఒక ఎండ్‌కి వస్తాయని చెప్పొచ్చు. మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంకే రకంగా అయినా కెరియర్ షిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ట్రాన్స్‌ఫర్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఎందుకో కానీ చాలా పవర్‌ఫుల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుందని నాకనిపిస్తుంది. మీ కార్డ్స్ చూస్తేనే అలాంటి వైబ్స్ వస్తున్నాయి నాకు. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీరు కూడా ఏంటంటే పాజిటివ్‌గా ఉండండి. ఎమోషనల్ అవ్వద్దు. ఎందుకంటే మీది వాటర్ సైన్ కాబట్టి ఈ లూనార్ ఎక్లిప్స్ అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తుంది. సో, మీ ఎమోషన్స్ అనేవి కొంత కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంటది. బట్ అవేం వద్దండి. కూల్‌గా ఉండండి. లైఫ్ అనేది ఏంటంటే చాలా స్టడీగా వెళ్తది మీది ముందుకి. మీరు పాజిటివ్‌గా ఉంటే మీరు అది ఫీల్ అవ్వగలుగుతుంటారండి. అంటే ఇది పాజిటివ్ వేలోనే ముందుకు వెళ్తుంది కానీ స్టిల్ మీరు ఎమోషనల్ అయ్యి కొంత నెగెటివ్‌గా థింక్ చేస్తే ఈ ఫేజ్‌ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. అండ్ ఇంకా చూద్దాం అసలు మీకు యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది పర్సనల్ లైఫ్‌కి అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి. సో, ఫస్ట్ అయితే పర్సనల్ లైఫ్ కార్డ్ తీస్తాను. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కార్డ్ తీస్తాను. సో, చూద్దాం. ఓకే. ఓకే. సో, చూసారు కదండీ! నేను చెప్పాను కదా! ఇంకా ఆ నెగటివిటీని రిలీజ్ చేసేయండి. నాకు తెలుసు మీరెందుకో కానీ చాలా ఎక్కువ నెగటివిటీని క్యారీ చేస్తున్నారు. అంటే ఎమోషనల్ అవుతున్నారు ఎక్కువగా. ఇంకా అది అవసరం లేదండి. ఇప్పటికైనా సరే రిలేషన్‌షిప్స్ విషయంలో మీరు సఫర్ అవుతున్నా మీకు అంటే ఎక్కడో కానీ అంటే ఆ టాక్సిసిటీ తెలుస్తున్నా సరే ఇంక అవన్నీ అవసరం లేదండి. అవన్నీ ఇంకా రిలీజ్ చేసేయొచ్చు. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ఆ నెగటివిటీని రిలీజ్ చేస్తారో మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారండి. ఈవెన్ అవి మీకు జరుగుతున్నా సరే మీకు తెలీదు. సో, అవి తెలియాలి అంటే మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇక నుంచైనా సరే మీ చుట్టూ ఉన్న వ్యక్తులనేంటంటే ఒక పాజిటివ్ వేలో చూడడానికి ట్రై చేయండి. మీరు కూడా ఏంటంటే పాజిటివ్‌గా వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసి మీరు ఎమోషనల్ అయ్యి సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. వాళ్ళకి మీరు ట్రబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే కెరియర్ పరంగా ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నా, ఇప్పుడు మీకేంటంటే ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా కనిపిస్తున్నా, ఫ్యూచర్‌లో మాత్రం చాలా బావుంటుందండి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అనొచ్చింది. సో, ఇప్పుడు వరకే ఆలోచించొద్దు. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. ఇంకా బ్రైట్‌గా కనిపిస్తుంది. మీరేంటంటే ఏదైనా ప్లాన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు సిట్యుయేషన్స్ కోసం ఆలోచించి మాత్రమే ప్లాన్ చేయొద్దండి. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. అది ఏ రకంగా వర్క్ అవుతుంది? ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇలా కొంచెం అది కూడా చూసుకొని కానీ మీరు వర్క్ చేస్తే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. మీ కార్డ్స్ నుంచి నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి.
అందుకే నేనేంటంటే ఎక్కువేం చెప్పట్లేదండి. రిపీటెడ్‌గా మెసేజెస్ చెప్తున్నాను అని అనుకోవద్దు. డెఫినిట్‌గా అంటే మీరైతే పాజిటివిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇంకా అంతకు మించి ఇక్కడ చెప్పడానికేం లేదు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ అనేది ఇప్పుడు చూడలేకపోయినా ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా బెటర్ అవుతుందండి. మీరు దాని కోసం కూడా వర్రీ అవ్వద్దు. ఎందుకంటే మీలో చాలా మందికేంటంటే ఫినాన్సెస్ గురించి ఎప్పుడూ వర్రీ ఉంటుంది. ఈరోజు బెటర్‌గా ఉన్నా రేపెలా ఉంటుందో అనే టెన్షన్ ఉంటుంది. అలాంటి టెన్షన్ ఎవరు పెట్టుకోవద్దండి. మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బావుంటుంది. కాకపోతే మీరు కూడా టైమ్‌లీ కొన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? లేకపోతే ఎలా సేవ్ చేసుకోవాలి? అండ్ ఎలా చేస్తే ఎలా మనీ అనేది పెరుగుతుంది. ఇవి కొంచెం చూసుకోండి. చూసుకొని మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలయితే చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.